दीपं ज्योतिपरब्रह्म दीपं ज्योतिपरायणे दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तु ते। గురువు, తండ్రి, దైవం. అంటే ఈ మధ్యలో మా అమ్మగారిని చనిపించడం కాదు, కానీ ఆయన శివుడైతే ఈమె అన్నపూర్ణ. మాకు ఇద్దరు పరమ గౌరవ పిల్లలు. మా అమ్మగారిని కూడా ఈ సముద్రంలో సంస్కరించుకోవాలి. ఒక 12 సంవత్సరాల క్రితం ఇటువంటి ఈ ఆయన చెప్పినట్టు చదువుకి మన విశేషంగా మేమందరం కూడా ఎంతో ఉన్నత పదవులు వచ్చాము. మా మునుమలు, మనమరాళ్ళు అందరూ బాగా చదువుకున్నారు, దేశాల్లో ఉన్నారు. వారందరి ప్రయత్నపూర్వకంగా ఒక సంస్థను స్థాపించాలి, ఆయన ఉద్దేశాలకి ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ముందుగా చాలా మంచి కార్యక్రమాలు చేశాము. ఎక్కువగా గురువుల్ని గౌరవించటము, కొన్ని మెడికల్ క్యాంప్స్ చేశాము, మా ఊరిలో ఒక రామాలయం కట్టించాము. అలాగే కొన్ని కార్యక్రమం చేసిన తర్వాత ఎందుకో కానీ కొంత కుంటుపడడం జరిగింది. ఆంధ్రులు ఆరంభోహులు అన్నట్టుగా మనం కొంత వెనకబడ్డాము. దానికి కారణాలు ఏమైనా సరే మనందరం, అంటే మా అన్నదమ్ములు, మా తర్వాత తరం వారు కూడా కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంది. ఆంధ్రులు ఆరంభసూరుడు కాదు, ఆద్యంత సూర్యులే అన్నటువంటి దాన్ని నిరూపించాలి అంటే నా ఉద్దేశంలో మనం ఇంకొంచెం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మన పాఠశాల గారు ఒక్కరే తన భవిష్యత్తు మేము మోస్తున్నాడు పాపం, కానీ అది కేవలం ఒక్కరి వల్ల జరిగేది కాదు. అందుకని మా అన్నదమ్ములందరూ, మా తర్వాత తరం వారు కూడా కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకొని ఈ సంస్థని మనం పరిగణించుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే కొన్ని కారణాల వల్ల కొంచెం కేవైసీ లేట్ అయిపోయి అంటే అకౌంట్ కూడా స్తంభించిపోయింది. మరి కొంతమంది విదేశాల్లో ఉన్నాము, మాకు కుదరదు అని చెప్పి కేవైసీ కూడా సహకరించట్లేదు. అలాగే కొంతమంది మేము ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాము, మాకు సేవాకాలం కుదరదు అంటారు. నాకు ఒకటి అర్థం కాలేదు, మనం ఏ దేశంలో ఉన్నా కూడా, ఎటువంటి పదవుల్లో ఉన్నా కూడా స్వచ్ఛంద సేవ చేయడానికి ఎందుకు అది అడ్డొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇది కొంచెం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మా తర్వాత తరం వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. లేకపోతే ఎందుకంటే మాకు వయసు దాటిపోతుంది, శక్తి క్షీణిస్తోంది. ఇది కార్యక్రమం ఎక్కువగా చేయాలి అంటే కనుక యువతరం రావాలి ముందుకి. ఈ ప్రణామం అనే ఛానల్ నాకు యాక్చువల్గా ఇవాళ మీకు అన్నిటికీ నా సభా కార్యక్రమంలో నాకు చాలా సహకరించేది నా ప్రియమిత్రుడు శర్మ గారే. నాకు సంఘ సేవా తత్పరత నాలో నింపింది శర్మ గారే. దానికి శర్మతో పాటు శివ తోడయ్యారు, ఉపద్రష్ట శివ. నా పాటలు ఆయన విన్నప్పుడు తనకి ఒక ఐడియా వచ్చింది, సరే ఈ పాటల్ని మనము యూట్యూబ్లో పెడితే ఎలా ఉంటుంది అని. తన నుంచి పుట్టిన ఐడియానే ఇది. నేను పాటలు రాస్తాను, కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయడం కానీ, లేకుంటే వాటికి కూర్పు చేసి మంచిగా ఆ పాటను జనరంజకంగా మలిచేందుకు కృషి చేసింది శివ గారే, ఉపద్రష్ట శివనే. ఉపద్రష్ట శివను ఒక్కసారి నేను ఇక్కడికి రమ్మని కోరుతున్నాను. ఇతని ఉపద్రష్ట శివ. తను శర్మ తోడారంటే నాకు కొంచెం నాలో ఇంకొంచెం ఉత్సాహం ఉప్పొంగుతుంది. సో ఆ విధంగా ఈ ప్రణామం అనే ఛానల్ను మేము తయారు చేశాము. ఈ ప్రణామం ఛానల్ మనలో ఉన్న సాంఘికంగా కొంచెం మొరాలిటీ తగ్గిపోతుంది. ఆ మారల్ వాల్యూస్ పెంచేందుకు, భక్తి రసాన్ని నింపేందుకు, తర్వాత మంచిని చెయ్యి, మంచిని పెంచు, మంచిని పంచు, ఆ ఉద్దేశంతోనే సంఘానికి ఏదో కొద్దిగా సేవ చేయాలనే సంకల్పంతో ఈ ఛానల్ ప్రారంభించాము. ఈ ఛానల్ అందరిది, అంటే నా ఒక్క పాటలే ఉంటాయనేం లేదు, అందరికీ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఒక్కొక్కరు, అంటే మీరు కూడా ఈ ఛానల్లో భాగస్వామి అవ్వచ్చు.
కొంతమందితో నేను ముఖ్యంగా గంగాధర శాస్త్రి గారితో నేను కొన్ని వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. గంగాధర శాస్త్రి గారు ఇవాళక మా బ్రదర్ చెప్పారు భగవద్గీత చదువుతున్నారంటే, నేను ఒకసారి శర్మ గారు నన్ను శాస్త్రి గారి దగ్గరికి తీసుకెళ్లారు. శాస్త్రి గారు అప్పుడు భగవద్గీత గీతాలు పాడుతూ ఉన్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు. ఆయన 700 శ్లోకాలు చాలా మంచిగా, మీకు అందరికీ తెలిసిందే, ఆయన భగవద్గీత ఫౌండేషన్ సంస్థాపకుడు, మంచి గాయకుడు. అటువంటి వారితో నాకు పరిచయం మొట్టమొదటి జరిగినప్పుడు తను నాకు ఒక చిన్న బుక్ ప్రజెంట్ చేశారు. అదే భగవద్గీత. ఇప్పటికీ ఆ భగవద్గీతనే నేను ఎక్కువగా చదువుకుంటాను. చాలా ఉన్నాయి భగవద్గీత పుస్తకాలు నా దగ్గర, కానీ శాస్త్రి గారితో పరిచయం అయిన తర్వాత నాలో కొంచెం ఆధ్యాత్మిక ఎక్కువ పెరిగింది అనిపిస్తుంది. శాస్త్రి గారు తను ఒకటే రాశారు, నేను నీకు భగవద్ బంధువు అని. ఆయన నాకు మిత్రుడే కాదు, చాలా బహుశా మాకైతే పూర్వజన్మ అనుబంధం ఉందనుకుంటాను శాస్త్రి గారితో. ఆయన కలిసినప్పుడల్లా నాలో ఆత్మీయత ఉప్పొంగుతుంది. ఆయన నాకు నిజంగా భగవద్ బంధువే, అందులో ఏమాత్రం సందేహం లేదు. సో వీరి ద్వారా కాస్త అంతో ఇంతో కొంచెం ఆధ్యాత్మికను పుంజుకొని నేను ఈ విధంగా కవితలు రాయడం మొదలెట్టాను. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కవితలు కాదు, ఏదో అప్పుడప్పుడు వస్తుంటాయి, నా వైద్య వృత్తిలో ఉంటుంటాను. అప్పుడప్పుడు ఏదో కొన్ని స్ఫురణకు వస్తుంటాయి పదాలు. ఒక్కోసారి అక్షర ప్రసవ వేదన కూడా పడుతుంటాను. ఈ మధ్యరాత్రి ఎప్పుడో గుర్తొస్తాయి కొన్ని వాక్యాలు, లేచి రాసుకుంటుంటాను. మా ఆవిడ చూస్తుంటుంది, ఏంటి పిచ్చి నీకు ఇది, ఈ వయసులో ఏంటి ఇవన్నీ రాస్తుంటావు అని చెప్తుంటుంది. అంటే తనకి ఏంటంటే నా ఆరోగ్యం పాడవుతుందని భయం అన్నమాట. సో అలాంటి సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ ప్రణామం ఛానల్ ద్వారా ముఖ్యంగా అందరికీ అంటే కాస్త మనశ్శాంతి, మా పాటలు విన్నప్పుడు కాస్త మనశ్శాంతి కలుగుతుంది. అలాగే దాంతోపాటు కొన్ని మధుర వాక్కులు, తర్వాత మన శాంతి శ్లోకాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ పెట్టాలని చూస్తాము. మొట్టమొదటిగా కొన్ని పాటలు రాశాము, ఆ పాటలతోటి ప్రారంభం చేశాము. అలాగే ఇంకొక ఛానల్ కూడా ఓపెన్ చేశాము ఈ మధ్యనే, దట్ ఇస్ కాల్డ్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్, ఇంగ్లీష్లో. దాని ఛానల్ పేరే వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. ఆ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్లో మనము ఎప్పుడు అంటే ఇంగ్లీష్లో చూస్తుంటే బాబా, బ్లాక్ షేప్, హ్యావ్ యూ ఎనీ వూల్, డికరీ డాక్, లేకపోతే మౌస్ రన్ అప్ ద క్లాక్, ఇలాంటివి, హంటీ డంటీ, సాటర్న్ వాల్, ఐ డోంట్ నో వాట్ మీనింగ్ ఆర్ వాట్ మారల్ వి గెట్ ఇన్ దోస్ పోయమ్స్. అలాంటి పోయమ్స్ బదులు కొన్ని చిన్నపిల్లలకి కాస్త మంచి మారల్ వాల్యూస్, అంటే జస్ట్ 2-3 సెంటెన్సెస్లోనే మంచి మారల్ వాల్యూస్ ఉంటే బాగుంటుందని ఒక ఉద్దేశం ఎందుకో స్ఫురణ తగిలింది. అది ఇప్పుడు ఎలా కలిగిందంటే, నేను అమెరికాలో ఉన్నప్పుడు మా మనవరాల దగ్గర ఉన్నప్పుడు ఆ ఐడియా స్ఫురణకు వచ్చింది. వాళ్ళ కోసమని రాశాను యాక్చువల్లీ చెప్పాలంటే. వాళ్ళ కోసము వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో రాశాను. అవి కొంచెం బాగానే కుదిరిన తర్వాత వాటిని ఒక పుస్తక రూపంలో కూడా తయారు చేశాము. సో వాటిలో ఉన్న కొన్ని సాంగ్స్ని తీసుకుని ఈ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ అనే ఛానల్ను, అంటే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాము. కానీ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ కూడా అందులో పెట్టండి. ఈ ఛానల్ను ప్రోత్సహిస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. అంటే అందులో నేను ఒక్కనే ఎప్పుడు ఉండాలని కోరుకోను, అందరికీ అవకాశం కల్పించాలని నా ఉద్దేశము. సో ఈ విషయంలో నేను ఒక్కసారి శివగారిని సన్మానించాలనుకుంటున్నాను. ఛానల్ పేరు నెట్వర్క్. ప్రణామం భవభయహరునకు. ఎట్లా రాస్తారో, ఏ టైంలో రాస్తారో తెలీదు. అవన్నీ కూడా తాళానికి పొదిగి ఉంటాయి. ఏ పండగైనా Called Words of Wisdom. This channel will be in English only. It is meant for children, adolescents and adults also. Please listen and enjoy. Thank you. ముత్యాలపాడు గ్రామం. 10 ఏళ్ల వయసులో, అంటే 1967లో మా తాతగారి ఊరైన కడప జిల్లా పెద్దచెప్పలి గ్రామానికి హై స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళాను. మా తాతగారికి ఆ స్కూల్లో పనిచేసే ఒక టీచర్ బాగా పరిచయం. ఆయనే సుబ్బన్న సారు.
ఆ విధంగా నేను వారికి పరిచయం అయ్యాను. నాకు సారు 3 విషయాలు నేర్పించారు. ఒకటి మ్యాథమెటిక్స్, రెండవది ఇంగ్లీషు, మూడవది నైతిక విలువలు. అలా వారితో పరిచయమైన ఆ సంబంధం తర్వాత వాళ్ళ పిల్లలందరితో ఒక మంచి అనుబంధంగా, వాళ్ళ పిల్లల్లో కూడా కొంతమందితో మంచి స్నేహం ఏర్పడింది. మధురమైన అంశం ఏంటంటే సారు మనవరాలు నాకు ఒక స్టూడెంట్ కావడం ఒక తీయని అనుభూతి. 58 సంవత్సరాల పరిచయంలో నా హృదయంలో వాళ్ళ కుటుంబానికి గొప్ప స్థానం తెలియకుండానే ఏర్పడింది. సారు కుటుంబం నుంచి సమాజానికి వచ్చే ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్న కుటుంబమైనా, ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబమైనా, అలా నృత్య నాటికలు రాసిన కవి అంచెల పార్థసారథి గారికి మంచి స్నేహితులు. జాతీయవాది కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు శ్రీ తర్వాత ఈ సభను ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఆల్మోస్ట్ 1 సంవత్సరం కింద నుంచి అనుకుంటున్నాం, కానీ అది కుదరలేదు. యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత అప్పుడు మేము డెఫినెట్గా ఈ సభను ఏర్పాటు చేయాలి, వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి అనుకున్నాను. వీళ్ళ ఆశీర్వాదాలు ఉంటే నాకు అదే 10,000. నేను నిజం చెప్పాలంటే నేను కవిని కాదు, కవిత్వం రాదు నాకు. నా బుక్లో కూడా అదే రాసుకున్నాను. నేను ఆట వెలితిని కలిగి అక్షరములతో ఆడుకొనలేను, తేట గీతిని కలిగి తెలుగును తేట తెల్లము చెయ్యలేను, కంద సీసముల ఉత్పక చంపకమాలలా కవితలు అల్లగలేను, శార్దూల మత్తేవముల కవితకు మత్తెక్కించలేను, ఇతిమైత్రి ప్రాస నియమములు పాటించలేను, నేను పండితుడగాను పామరుడును కాను, పదములతో పద్యములు అల్లెలు వాడను, అచ్చర కుసుమములు కూర్చొని వాడను, నా పద్య కుసుమములు పరమాత్మని పాదపద్మములు వాలిన చాలు, జన బాహుల్యములేకి చొచ్చుకు వెళ్ళిన చాలు, అదే 10,000 మురిసిపోయేడు వాడను. పలికెడిది అచ్చర సత్యం బట, పలికించువాడు అచ్చరుండట, చరుడను నేను అచ్చర జ్ఞానము లేనివాడను, అచ్చరుడిని కృపను పొందగా ధన్యుడనైతిని, వేరుండు భాగ్యము కలిగితే నాకు ఈ భూమిలో ఉన్న, నా కలము పుంచ నుండి జాలువారే కల్మషమంటని కవితాక్షరములు, నా గుండె లోతుల నుండి ఉద్భవించే సరిగమల సరాగమలు, ఎవ్వరికి ఎప్పుడు కలుగునో కదా సరస్వతి కటాక్షము, జన్మ ధన్యమాయ, మెండుగా మొక్కెద నీకు చదువుల మాతల్లి నే బ్రతికున్నంత వరకు. నేను మామూలు మనిషినే, మీలాంటి మనిషినే, కాకపోతే సంఘ శ్రేయస్సును మీలాగే కోరుకుంటాను. నాలో ఈ సద్భావనలు పుట్టించుకు దోహదపడిన మా మాతాపితలను నేను మొట్టమొదటిసారిగా నమస్కరిస్తాను వాళ్ళకి. ఎందుకంటే వారు పెట్టిన భిక్షే, విద్యా వినయ వినమ్రతలు అనే భిక్షే నన్ను ఈ విధంగా తయారు చేసింది. నా పెళ్ళైన తర్వాత నా మామగారు, ఆయన నీతి నిజాయితీకి మారిపోయారు. ఆ నీతి నిజాయితీ నాలో ఒక స్ఫూర్తిని నింపింది. ఆ విధంగా ఆ స్ఫూర్తితోటి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. నా అన్నదమ్మల ప్రేమ, వాత్సల్యము, నా అక్కచెల్లెళ్ళ సహకారము, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహము, అలాగే బంధుమిత్రులు, ముఖ్యంగా నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు, సీకర్స్ ఆఫ్ ట్రూత్ అని. ఆ మిత్రులు ఇప్పుడు ఒకసారి నగేష్ కూడా వచ్చారు నా దగ్గరికి, ఇక్కడికి ఈ ప్రోగ్రాం చూసేందుకు. సో వీరిచ్చిన సహకారంతో, సహాయంతో ఏదో చిన్న ఉడతా భక్తిలాగా చిన్న సంఘసేవ చేయగలుగుతున్నాను, అంతేను. నేను భౌతిక ఆధ్యాత్మికల మిశ్రమము. నేను
భౌతికము శారీర యాత్రకు పనికి వస్తుంది, కానీ ఆధ్యాత్మికము ఆత్మ ఉన్నతికి దోహదపడుతుందని నమ్మేవాడిని. ఆ ప్రయత్నంలో నాకు అన్నింటినీ అందించిన ఆ దేవదేవునికి నేను మనసారా నమస్కరించుకుంటున్నాను. ఈ వేదిక మీద ఉన్న మహానుభావులందరికీ నా కృతజ్ఞతలు తెలుపు. ప్రతి కవిత, నేను రాసిన ప్రతి కవిత ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ఆశీర్వాదం తీసుకొని పబ్లిష్ చేస్తాను. ఆయన ఓకే అంటేనే అది పబ్లిష్ చేస్తాను అనమాట. ఆయనకి ఎప్పుడు నా పాటలు కానీ నా కవితలు కానీ లేకపోతే ఏదైనా బుక్ రాసేటప్పుడు ఫస్ట్ తనని ఆశీర్వాదం తీసుకుంటాను. శర్మగారి బ్రదరే తను. శర్మగారు నాకు మెడికల్ కాలేజీ పీజీ నుంచి నాకు పరిచయం. పీజీ నుంచి ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ 45 years ఆఫ్ ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్లో ఆయన నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఎప్పుడు మా ఇద్దరి మధ్యన ఏ అరమరికలు అంకపొంకాలు లేవు. గమ్మత్తుగా ఎప్పుడు వచ్చినా కూడా స్మైలింగ్ ఫేస్తో వస్తాడు. నాకేదో హితబోధ చేస్తాడు, అది ఇది అని చెప్తుంటారు. సంఘసేవకు పురికొల్పుతాడు. ఆ శర్మ నాకు మిత్రుడు లభించడం చాలా నా అదృష్టం అనుకోవాలి. ఇక శివను కలవడం అనేది అది కూడా ఒక పూర్వజన్మ సుకృతమే. నా పాటలకి ఒక రూపకల్పన ఇచ్చి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇంతగా ప్రచారం చేస్తున్నారంటే అది శివకే చెందుతుంది. శివను వేదికను ఆరంభించవలసిన నేను కోరుతున్నాను. శివ తప్పనిసరిగా వేదిక మీదకి రావాలి. ఒక్క భార్య సహకారం లేకపోతే ఏ పని అవ్వదు. నా భార్యమని, నా నారీమని, నాకు భార్యనే కాదు, ఆవిడిప్పుడు నాకు తల్లి కూడా. తల్లిలాగా నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు నందుంచే ఎవ్వడు పంచభూతములన్నింటిని పుడమి నందుంచే ఎవడు ప్రకృతి సంపదనంతయు ప్రాణికోటిగా నింగిని నింపే ఎవడు గ్రహములన్నిటికీ స్థితిగతుల నేర్పే ఎవడు నా హృదయాన్. చాలా పెద్ద పుస్తకం ఇది. అంచెలాస్ ఇంటెలిజెన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడయి శివ అద్భుతాన్ని సృష్టించారు. నల్లమామయంచు నారాయణుని పర్యాసకాలాడు మే నల్లు కుర్ర ఒడకు గుబ్బలి రాసవారి బిడ్డ భవాని నూరేళ్లు నోచిన నోము పంట అమరులందగ్ర తాంబూల మందుమేటి 6 మోముల జగజెట్టి అన్నగారు విఘ్నదేవుడు వాహ్యాళి వెడలి వచ్చే భరత ప్రజలారా 2 జుహారులిడగా లడ్డూ జిలేబీ హల్వాలే ఎక్కరలేదు బియ్య పుండ్రాళ్లకే చెయ్యి సాచు ఒలిపంపు పట్టు దువ్వలు వలే పనిలేదు పసుపు గోచీకే సంబ్రాలు పడును ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు కలికి తురాయిల కైతగాదా లేదు గరిక పూజకి తలకాయ నొగ్గు కుడుములర్పించు పిల్ల భక్తులకు నెల్ల ఇడుములందించు కలుములందించు చేయి పార్వతీబాయి ముద్దులబ్బాయి చేయి తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక. మధ్యలో ఒక గీతాన్ని వదిలిపెట్టి ఇంకో గీతం తీసుకున్నాను. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా భజగోవిందం ఈ విధంగా అందించడం అనేటటువంటిది చాలా వినూత్నమైన పద్ధతిలో వచ్చింది. ఇదివరకు ఎందరో అనువాదం చేసి ఉంటారు. అయినా కానీ దీనిని ఇంత చక్కగా తీసుకొని రావడం అనేటటువంటిది చేసిన డాక్టర్ అంచెల పార్థసారథి గారు. అక్షర సత్యాలు గ్రంథాన్ని కూడా వారు రచించారు. ఇంతకు పూర్వం మనం చూసినటువంటి పాటలు వీటన్నింటి ద్వారా మనకు ఒక భౌతిక జీవనం నుంచి ఆధ్యాత్మిక జీవనం వైపు వెళితే పరిపూర్ణత ఉంటుంది అన్నటువంటి స్వామి వివేకానందుని గుర్తు చేశారు. మానవునికి శారీరక శక్తి, మానసిక శక్తి, బౌద్ధిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఈ 4 కావాలి అని కోరారు స్వామీజీ. ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఈ 4ంటితోటి మానవుడు పరిపూర్ణుడవుతాడు అని. కాబట్టి అలాంటి దృష్టితోటి అందించేటటువంటి ప్రయత్నం చేశారు వారు. డాక్టర్ పార్థసారథి గారు వేదిక మీద రచయిత ఉన్నారు. అంతేకాకుండా భగవద్గీత ద్వారా నిత్యం ఒక శక్తిని మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు గానగంధర్వ గంగాధర శాస్త్రి గారు. ఇవాళ వర్డ్స్ ఆఫ్ విజన్ ఆవిష్కరించినటువంటి మిత్రులు శ్రవణ్ కుమార్ గారు,
ఐదారు నృత్యాల ద్వారా మనకు ఆ పాటల పరమార్థాన్ని అభినయం ద్వారా అందించేటటువంటి ప్రయత్నం చేసి వారికి దర్శకత్వం వహించి మన ముందు నిలిపినటువంటి మాతృమూర్తి సత్యప్రియ గారు, రచయిత సోదరులు అగ్రజులు శ్రీ పంపాపతి గారు, వారితో ఇప్పుడే పరిచయం అయింది. తర్వాత గొప్ప రచయిత అనే కాకుండా ఎవరైనా ఏదైనా రాస్తే అందులో ఉండేటటువంటి మంచి చెడ్డలు ఏమిటి అనేటటువంటి హంస పాలు నీరు వేరు చేస్తుందంటారు చూడండి, అలాంటి భీమ్ గారు, ఈ కొరియోగ్రఫీ పరమాద్భుతంగా అందించినటువంటి శివ గారు, ఇంతమంది వేదిక మీద ఇన్ని విధాల నైపుణ్యాలు ఉన్నటువంటి వారు వేదిక మీద ఆసీనులై ఉన్నారు. ఈ విధంగా ఈ వేదిక ఇలాగా నిర్వహించుకోవడానికి ఆధారమైనటువంటి టీచర్ అంచెల సుబ్బన్న మెమోరియల్ ట్రస్ట్ వారి యొక్క కృషి ఉంది. అందరినీ కలిపి ఈ విధంగా కూర్చోబెట్టి ఇది అధ్యయనం చేద్దాం, ఇది మనసులోకి తెచ్చుకుందాం, ఇది జీవితంలో ఆచరిద్దాం అనేటటువంటి ఒక సందేశం అందించేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించేట్టుగా చేసినటువంటి వారికి అందరికి కూడా నేను నమస్కరిస్తూ, అందరిలోని ఎదురుగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, మాతృమూర్తులు ఉన్నారు, అందరిలోని పరమాత్మకు నమస్కరిస్తూ, భగవద్గీత ఇదే చెప్తుందండి, ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. ఈశ్వరుడు సర్వప్రాణుల యొక్క హృదయాల్లో ఉన్నాడు. ఒక్క మనిషే కాదు, సర్వజీవులు చీమ నుంచి ఏనుగు వరకు ఉన్నటువంటి సర్వప్రాణుల యొక్క హృదయాల్లో ఉన్నాడు. కాబట్టి మనము ఆ ఈశ్వరునికి నమస్కరిస్తే అందరికీ నమస్కరించినట్టే, సర్వప్రాణుల హృదయాల్లో అని. కాబట్టి ఆదిశంకరులు రచించినటువంటి భజగోవిందం వింజమూరి శివశర్మ గారు అని ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదిశంకరుల సాహిత్యం మీద పిహెచ్డి చేశారు. చిన్నవి పెద్దవి అష్టకాల దగ్గర నుంచి, స్తోత్రాల దగ్గర నుంచి, ఏకశ్లోకి దగ్గర నుంచి మొత్తము శంకర్లు మనకు అందించినవి 320 గ్రంథాలన్నీ అందించారండి. అన్నపూర్ణాష్టకం దగ్గర నుంచి భజగోవింద స్తోత్రం, చిన్నవి కావచ్చు, ఇవి మహాభాష్యాలుగా వచ్చినటువంటివి మనకు తెలుసు. ఉపనిషత్తులకు రాసిన మహాభాష్యం కానీ, భగవద్గీతకు రాసినటువంటివి కానీ, బ్రహ్మసూత్రాలకు రాసినటువంటి అవి భాష్యాలు ఆదిశంకర్లు అందించినటువంటివి. భారతదేశం ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకునేటటువంటి కొట్టుమిట్టాడుతున్న ఒకానొక వాతావరణంలో దేశంలో లెక్కలేనన్ని మత సంప్రదాయాలు పుట్టుకొని వచ్చేసి 72 అండి పుట్టుకొని వచ్చినటువంటి కాలంలో ఈ అందరినీ ఒక దగ్గరికి తీసుకొని రావడానికి అద్వైత సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని భారతీయ జనతను ఒక శక్తిమాన్గా తయారు చేయాలనేటటువంటి ఆలోచనతోటి అపూర్వమైనటువంటి సందేశం అందించారు. ఎక్కడ కాలడీ నుంచి కన్యాకుమారి, కాలడీ నుంచి కాశ్మీర్ వరకు 4 సార్లు పాదయాత్ర చేసినటువంటి ఆదిశంకర్లే నిజానికి జగద్గురు నామానికి మొదట అర్హులు, చివరి అర్హులు, ఎప్పటికీ అర్హులు. ఎవరు ఏ పేరైనా, ఎవరైనా జగద్గురు పేరు ఇవాళ పెట్టుకొని ఉండొచ్చు, కానీ ఈ సమాజాన్ని కులం, వర్ణం, వర్గం, ప్రాంతం, మతం, ఇవాళ సంప్రదాయం, ఆచారం, ఇవాళైతే భ్రష్ట రాజకీయాలు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి వాతావరణంలో వీళ్ళని కలిపి నిలిపేది ఏది? నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకే దైవం అనేటటువంటి భావన ఏ అద్వైతం ద్వారా తీసుకొని వచ్చినటువంటి జగద్గురు శంకర్లు ఉన్నారో వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ భాష్య గ్రంథాలే కాకుండా ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు, అష్టకాలు ఇవన్నీ రచిస్తూ ఎవరెవరు ఎక్కడెక్కడనైతే ఈ సరి అయినటువంటి ధర్మ బోధ చేయకుండా ప్రజానీకాన్ని తమ వైపు తిప్పుకోవడానికి కొందరు, లేదా తామే అన్నింటికీ గొప్ప అనేటటువంటి విధంగా వ్యవహరిస్తున్న వాళ్ళు కొందరు శైవం, కొందరు వైష్ణవం, కొందరు గణాపత్యం, కొందరు సౌరం, కొందరు శాక్తేయం, ఈ రకంగా రకరకాలుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంగా షణ్మత స్థాపనాచార్యుడయి అనేక ప్రదేశాలు తిరిగి ఈ భారతదేశం రక్షింపబడాలంటే తప్పనిసరిగా దీన్ని మనం ఎలా కాపాడుతాము అనేటటువంటి ఆలోచన చేసి వారు ఉత్తరంలో బదరీపీఠాన్ని, దక్షిణంలో శృంగేరి మఠాన్ని, పడమర ద్వారక పీఠాన్ని, తూర్పున గోవర్ధన పీఠాన్ని స్థాపించి
ఈ పీఠాలు ధర్మాన్ని ప్రపంచానికి అందించాలి. ఈ పీఠాలు ఈ దేశాన్ని అఖండంగా నిలపాలి. ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృత. సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భూభాగంలో జీవించేటటువంటి ఈ ప్రజానీకం అంతా ఒక్కరే. ఎవరైతే ఈ భూభాగాన్ని తమ పితృభూమిగా, పుణ్యభూమిగా, జన్మభూమిగా, ధర్మభూమిగా భావిస్తారో వాళ్ళు ఈ భూమి పుత్రులు. ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృత అని కంచి పరమాచార్యులు ఆదిశంకరుల యొక్క కాలాన్ని ఆయన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దిగా నిర్ణయించారండి. కానీ విదేశీ చరిత్రకారులు భారతదేశంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు రాసినటువంటి చరిత్రలో శంకరాచార్యుల వారిని 7-8 శతాబ్దాలకు లాక్కొచ్చారండి. ఇవాళ మనకు పుస్తకాలలో దొరుకుతున్నది ఆదిశంకరులు 7వ శతాబ్దం వారనే. కాబట్టి అంతకుముందు బౌద్ధం భారతదేశంలో వ్యాపించి ఉంది, జైనం కూడా వచ్చింది. ఇవి తాము విగ్రహాలు వద్దు అనేటటువంటి విధంగా కానీ ఏ రకమైనటువంటి ప్రచారాలు ఎట్లా చేసినా కానీ నిజానికి హిందుత్వము సనాతన ధర్మము రెండూ ఒకటేనండి. హిందుత్వము, ఆర్యత్వము, సనాతన ధర్మము అన్నీ ఒక్క పేరుతో ఉన్నట్టు భారతీయులు ఒకటే. కాబట్టి ఈ జనాన్ని కలపాలి అనేటటువంటి ఆలోచన చేసి వారు అద్భుతమైన మహాగ్రంథాలని అందించారు. అలా అందించి ప్రకరణ గ్రంథాలు, భాష్య గ్రంథాలు, అష్టకాలు, సూత్రాలు మొదలైనవి అందించారు. ఇప్పటికి కూడా మనం భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణ అష్టకం చదువుకుంటాము, నిత్యానందకరి అని మొదలుపెట్టి. అందువల్ల ఈ గ్రంథం భజగోవిందం, భజ్ సేవాయాం, భజ్ ధాతుగా చెప్పుకుంటే. కాబట్టి భజ్ అంటే సేవ చేయుట అని అర్థం. ఎవరికి సేవ చేయుట? పరమాత్మునికి, మనిషిలో ఉన్న పరమాత్మునికి. మనం చేస్తున్నటువంటి సేవ దీన హీన పీడిత తాడిత జనానికి ఏదైనా సేవ చేస్తే అది దేవుని సేవ కిందకే లెక్క. భజ గోవిందం, గోవిందం అనే అవతారం ఉందా మనకు? మత్స్య కూర్మ వరాహ నారసింహ రామో రామశ్చ పరశురామ ఈ మొదలైనటువంటి అవతారాలు ఉన్నాయి కదా. బుద్ధ కల్కి వచ్చే కల్కి, కానీ గోవింద అవతారమే లేదే. కానీ మనం ఇలా వెళ్ళి ఆ 7 కొండల పైన ఇలా వెళ్ళే వరకల్లా అక్కడ శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, మొత్తం గోవింద నామాలు వస్తాయి. ఎవరి గోవిందుడు? భజ గోవింద అనేటటువంటి ఈ స్తోత్రాన్ని మనకు ఇవాళ ప్రచారంలో ఉన్నటువంటి భజగోవింద స్తోత్రం అయితే ఉన్నదో అది భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనేటటువంటి పల్లవితో ప్రారంభమయ్యి మొత్తం 31 శ్లోకాలండి ఇందులో ఉన్నటువంటివి. ఈ 31 శ్లోకాలలో ద్వాదశ మంజరిక అనబడే మొట్టమొదటి 12, ఆ తర్వాత ఇంకొకటి వస్తుంది. ద్వాదశ మంజరిక అనే ఈ 12 శ్లోకాలు, ఈ 12 స్తోత్ర శ్లోకాలు ఆదిశంకరులు చెప్పినటువంటివి అని ప్రచారంలో ఉంది. ఆ తర్వాత శ్లోకంలో ఆ విషయం ఉంది. 13వ శ్లోకంలో. 14వ శ్లోకం దగ్గర నుంచి చతుర్దశ మంజరిక అని, అంటే ఆదిశంకరుల యొక్క శిష్యులైన 14 మంది 14 శ్లోకాలు చెప్పారు. ఆ తర్వాత చివరి 4 శ్లోకాలు మళ్ళీ శంకరాచార్యుల వారు చెప్పినటువంటివి అని. మొత్తం 31 శ్లోకాలతో ఇవాళ మనకు లభిస్తున్నటువంటి ఈ భజగోవిందాన్ని స్వీకరించి డాక్టర్ అంచల పార్థసారథి గారు, ఇదిగో చూడండి ఎలా ఉంది ఈ పుస్తకము, ఇలాగా ప్రింట్ చేశారు. అంతా కలిపితే ఇదిగో చూడండి, ఇది కూడా భజగోవింద స్తోత్రమే. అంతా కలిపి ఇది అంటే ప్రతి స్తోత్రానికి, ప్రతి శ్లోకానికి కింద ఒక అనువాద పద్యం ఉంటుంది, అది అనువాద గేయం ఉంటుంది. అంతా కలిపితే 10 పేజీల్లో వచ్చింది. కానీ ఇంత అందంగా ఆ శ్లోకానికి తగినటువంటి విధంగా ఎక్కడ ఏ పేజీ తిప్పితే ఈ పేజీ నిండా ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్లోకం తెలుగు లిపిలో ఉంటుంది. ఆ తర్వాత దేవనాగరి లిపిలో ఉంటుంది మళ్ళీ పక్కకు. ఆ తర్వాత ఇంగ్లీష్ లిపిలో ఉంటుంది. భజ గోవిందం BHAJA భజ అని ఆ విధంగా 3 లిపులలో ఇక్కడ ప్రింట్ చేసి దీని అర్థాన్ని ఇక్కడ అద్భుతంగా ఇక్కడ బొమ్మలిచ్చి 31 శ్లోకాలకు ఇక్కడ 31 బొమ్మలు. ఈ 31 ఈ చిత్రాలు మనం శ్లోకం చదివి చిత్రం చూస్తే శ్లోకార్థం ఇందులో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను తీసేదడు వచ్చినటువంటి శ్లోకం ఇది. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త
వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపి న సక్త భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది ఇప్పుడు చూడండి, బాలస్తావత్ క్రీడాసక్త. ఇక్కడ మొత్తం పిల్లలంతా ఆటలాడుతున్నారు, ఇంకో ప్రపంచం లేదు. తల్లి దిక్కు చూడడం లేదు, తండ్రి దిక్కు చూడడం లేదు. ఏమైనా పనులు చేయాలి, ఇంటి పనులు చేయాలి, అమ్మకు తోడుపడాలి, లేక నాన్నకు తోడుపడాలి, ఏమీ లేదు. బజార్లో ఇవాళ చూస్తున్నాం కదా, ఓ 3 కర్రలు పెడతారు, దాని మీద ఏదో పెడతారు, టిక్కు టిక్కు కొట్టుకుంటా. ఏ బజార్లో చూసినా ఇదేనండి ఇవాళ కూడా. ఆనాడు ఆయన ఏమనుకున్నాడు, ఈ పిల్లలు ఈ క్రీడల్లో పడిపోయి క్రీడలేనా, జీవితం అంతా కూడా ఆటపాట అందులోనే గడిపేసేయడమేనా అని బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త. యువతీ యువకులకు పరస్పర ఆకర్షణ. ఆ తర్వాత వేసిన బొమ్మ చూడండి, ఇది యువతీ యువకులు ఇద్దరిని వేసేశారు. వృద్ధస్తావత్ చింతాసక్త. 3వ పదం, ఇక వృద్ధులు అయినటువంటి వాళ్ళు కాళ్ళు నొచ్చే, కడుపు నొచ్చే, నడుము నొచ్చే, కళ్ళు గుంజే, తలదిప్పే, మనవడు రాడు, మనవరాలు రాదు, కొడుకు రాదు, కోడలు రారు, ఎవరు ఏమీ చెయ్యరు, వాళ్ళ చింతల్లో వాళ్ళు ఉంటారు. మరి పిల్లలేమో ఆటల్లో ఉంటే, యువతి యువకులేమో పరస్పరాకర్షణల్లో ఉంటే, వృద్ధులేమో తమలో తామే చింతిస్తూ ఉంటే, పరే బ్రహ్మణి కోపి న సక్త. ఆ పరబ్రహ్మం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉన్నారు, ఏమిటి, ఆయన్ని అధ్యయనం చేద్దాము, అనుశీలనం చేద్దాము, పరిశీలన చేద్దాము, అనుభూతి పొందుదాము, ధ్యానం చేద్దాము, అందుకుందామని చింతించేటటువంటి వాడు ఎవరు? దేవునికి సంబంధించింది. ఇప్పుడు దేశానికి సంబంధించి చింతించే వాళ్ళు ఎవరు? ఇదండి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది. కాబట్టి దైవభక్తి కావాలి, దేశభక్తి కావాలి. దీనిని ఇవాళ దేశభక్తి పరంగా మనంగానే అన్వయించుకున్నట్టయితే, పరే బ్రహ్మణి కోపిన సక్త దగ్గర పరే భారతీ కోపిన సక్త. భారతమాత. కాబట్టి ఇవాళ భారతమాత ఉంటే కదా, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, అటక్ నుంచి కటక్ వరకు మన భూమి మనకుగా ఉంటే ఇవన్నీ నడుస్తాయి. మన భూమి మనకు కానటువంటి పరిస్థితి ఎప్పటి నుంచి దాపురించింది దేశానికి? 622వ సంవత్సరం నుంచి దేశం మీద దాడులు ప్రారంభమై 712లో మహమ్మద్ బిన్ కాసిం యొక్క దాడి జరిగి ఆ రాజుగారిని అణచివేసేసేసి, సింధు దేశాన్ని పరిపాలించే దాహిర్ రాజును అణచివేసి, ఆయన చంపేసి, ఆయన 2 బిడ్డల్ని అతడు తన సొంతం చేసుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకోగా, అక్కడ ప్రారంభమైనటువంటి తర్వాత గజని, ఘోరి, ఓ ఖిల్జీలు, ఓ తుగ్లకులు ఎంతమంది దేశాన్ని మొత్తం తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. పోనీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అయినా మేమంతా ఒక్కటి అనే ఒక సంఘటిత శక్తితోటి నిర్మాణం అయ్యుండి, ఇదిగో చూడండి, భజ గోవిందం. గోవిందం అనేటటువంటి పదానికి గోవింద కృష్ణ, గోపాల కృష్ణ, మాధవ కృష్ణ, దయా పరమాధవ కృష్ణ, పల్లెటూర్లలో ఇట్లా పాడుతుంటారండి. ఎవరి గోవిందుడు? గోవులను విందు అంటే కాపలా కాసినటువంటి వాడు, రక్షించినటువంటి వాడని వింద శబ్దానికి సంస్కృత అర్థం. గో అంటే గోవు కాకుండా గో అంటే భూమి అనే అర్థం. 31 అర్థాలు ఉన్నాయండి గో శబ్దానికి. అందులో గోవు, భూమి రెండు కూడా. భూమిని కాపాడినవాడు, ఈ భూమిని కాపాడి మనకిచ్చాడు కాబట్టి. అందువల్ల గోవిందుడు అని అంటే ఈ అర్థం. గోవిందునికి రూపం లేదండి. ఆయన కృష్ణుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, వరాహమూర్తి కావచ్చు, ఏ అవతారాలు ఎన్ని ఎత్తారో ఏదైనా కావచ్చు, కానీ గోవిందుడు ఈ అవతారంలో వచ్చాడా అనేటటువంటిది లేదు. ఆ విషయాన్ని వారు దీంట్లో స్పృశించారు. ఎందుకొరకు అని అంటే, గోవిందునికి సంబంధించిన దీని మీద వ్యాఖ్యానాలు రాసినటువంటి వారిలో ఇంగ్లీష్లో పరమాద్భుతమైన వ్యాఖ్యానం, దేశాన్ని, దేవుణ్ణి రెండింటినీ ఒక అద్వైత సిద్ధిలోకి తీసుకుని వచ్చి వ్యాఖ్యానం చేసినటువంటి వారు స్వామి చిన్మయానంద సరస్వతి మహారాజు గారు. ఆ చిన్మయానంద సరస్వతి చిన్మయానందుల వారు రచించినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని తెలుగులోకి గణపవరపు నరసింహారావు అనేటటువంటి ఆయన కొంతమేరకు చేశాడు. కాబట్టి ఆయన అంటాడు, ఆదిశంకరులు సంస్కృతాన్ని ఇలా పట్టుకుని ఎన్ని విధాలుగా దాన్ని మన ముందు పెట్టేశారో, ఎన్ని విధాలుగా మైనం ముద్దయిపోయింది సంస్కృత భాష శంకరుల చేతుల్లో. శంకర్ని వంటి సంస్కృత మహాకవి సంస్కృత భాషలో లేడన్నాడండి చిన్మయానంద. భగవద్గీతకు వ్యాఖ్యానం అద్భుతమైన వ్యాఖ్యానం అందించినటువంటి స్వామి చిన్మయానంద. కాబట్టి ఇప్పుడు వీరు చేసినటువంటి ప్రయత్నం అద్భుతమైనటువంటి ప్రయత్నం అండి. ఈ ప్రతి శ్లోకానికి అంటే మొట్టమొదలు ఉన్నటువంటి డుక్కునీకరణే అనేటటువంటి శ్లోకంతో ఇది ప్రారంభమవుతుంది. శంకరులు ఎన్నో రాశారు. ఆ గంగానది ఒడ్డు నుంచి వెళ్తూ ఉంటే నది ఒడ్డున ఒక పెద్ద మనిషి కూర్చొని గడ్డం, వెంట్రుకలు అన్నీ నరిసినాయి.
ఆయన డుక్రుయింకరణే డుక్రుయింకరణే డుక్రుయి సంప్రాప్తే సన్నిహితే కాలే డుక్రుయింకరణే ఈ డుక్రుయింకరణే అని అంటే క్రియాపదాలు డుంగులు క్రియలు ఇవి డుమువులు అని తెలుగులో మనం చెప్తాం చూడండి. డుంగులు ప్రథమ వ్యక్తి నిన్నులను కూర్చి గురించి ద్వితీయ వ్యక్తి తోడంతం చేతం చెంతోడంతో తృతీయ వ్యక్తి కొరకొనకై చతుర్థి విభక్తి అని ఇట్లా అంటాను చూడండి. అదేవిధంగా సంస్కృతంలో సు ఔజస్ అమౌట్సెస్ టాంబాబిస్ బేబ్యాంబెస్ అని చెప్పి డుక్రుయి అని కూడా వస్తుంది. వస్తే ఈ డుక్రుయిలు ఏమిటివి అని అంటే విభక్తులు తర్వాత క్రియలు. కాబట్టి ఆ డుక్రుయి అని ఒలివేస్తున్నాడు అతను. చిన్నపిల్లలకి ఏదైనా మనం నేర్చుకోండి అని అంటే ధారణ చేయాలి కదా. ఆ ధారణ చేసినప్పుడు 2 ఎక్కన 2 2 4 2 3 6 2 4 8 ఇది 4 సార్లు 10 సార్లు ఈ 2 4 8 గుర్తు రాకపోతే 2 4 8 2 4 8 2 4 8 2 4 8 ఇక ధ్యానం చేసినట్టే, జపం చేసినట్టే, నామస్మరణ చేసినట్టే. అంటే బట్టి ధారణ చేయాలి అని అంటే ఒక్కదాని 4 సార్లు అనుకోవాలి. ఎవరో మహాత్ములు చెప్పారు శక్తి మానవునికి ఎలా వస్తుంది ఈ కలియుగంలో అని అంటే, ఆ కృతయుగంలోనేమో తపస్సుతో శక్తి వచ్చి అందరినీ జయించారు. త్రేతాయుగంలోనేమో జ్ఞానంతో శక్తి వచ్చేసి ధర్మంతో నిలబడ్డారు. రామాధివత్ చరితవ్యం నా రావణాధివత్, ఇది త్రేతాయుగ ధర్మం. తర్వాత ద్వాపరయుగ ధర్మం, ధర్మానికి అధర్మానికి జరిగిన సంఘర్షణలో ధర్మం జయించింది. కాబట్టి ధర్మం నమ్ముకొని నిలబడ్డారు ద్వాపరయుగంలో. మరి కలియుగంలో నామస్మరణం. కాబట్టి బట్టి పట్టే పిల్లగాడు కూడా 4 4 4 4 బట్టి ధారణ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. కాబట్టి ఈ కలియుగంలో ఒక్క విషయం మన మనసులోకి రాకపోతే 10 సార్లు అనుకోవాలి. ఈ వ్యాకరణ పండితుడు కూడా అంత పెద్ద ఆయన అయ్యిండు కదా. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో మీరు చూడండి, ఈయన కనీసం 90 ఏళ్ళు ఉంటాడు, నాకంటే 10 ఏళ్ళు పెద్ద. ఈ చూస్తే ఈ 90 ఏళ్ల పెద్ద మనిషి ఇంకా వ్యాకరణాన్ని గురించి డుక్రుంకరణే అని అంటే దారి గుండా పోతున్నటువంటి ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా పరబ్రహ్మను గురించి ధ్యానం చేయక ఇంకా వ్యాకరణాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు ఏంటి అని భజగోవింద స్తోత్రం అందించాడండి. ఇది దీని పుట్టుక వెనుక ఉన్నటువంటి కథ ఆదిశంకర్లు మనకు అందించినటువంటిది. అయితే ఇందులో ఏం చెప్పాడు, ఒక్క శ్లోకాన్ని నేను ప్రాస్తావికంగా బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపినాసక్త అని చెప్పాను. అలాంటివి 31 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. అంటే మన భౌతిక జీవితం ఏమిటిది, మన మానసిక స్థితి ఏమిటిది, మన ఆధ్యాత్మిక జీవితం ఏమిటిది, ఇవన్నీ చెప్పడం. అందువల్ల ఈ భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుయీకరణే. కాలం సమీపించినప్పుడు ఇప్పుడు ఈయన అనుకుంటున్నారు కదా డుమ్ములు ప్రథమ తెలుగులో చెప్తున్నాను నేను, డుమ్ములు ప్రథమ అని. అలాగా అనుకుంటూ కూర్చుంటే కాలం సమీపించినప్పుడు అది నిన్ను రక్షిస్తాయా? మరి ఏది రక్షిస్తుంది? ఆ పరమాత్మలో లీనమయ్యేటటువంటి విధంగా ఆ పరమాత్మ ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో చాలా సులభమైన శైలిలో 12 శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయినారు ఆదిశంకర్లు. అలా వెళ్ళినటువంటి ఈ స్థితిలో ఇంత గొప్పగా వచ్చిన ఇది వారు ప్రతి పదానికి అర్థం ఇచ్చారు, భావం ఇచ్చారు, తాత్పర్యం ఇచ్చారు. 1-2 వాక్యాలతోటి వ్యాఖ్యానం కూడా చేశారు. తర్వాత ఇంగ్లీష్లో మళ్ళీ ప్రతి పదానికి అర్థం ఇచ్చారు, భావం ఇచ్చారు, చిన్నపాటి వ్యాఖ్యానము ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మనం చూస్తే ఇది మొత్తం ఇలాగా. కాబట్టి ఇలాగ 31 శ్లోకాలకి ఈ విధంగా ఉంటుందండి. అయితే గేయాలలో వచ్చినటువంటివి కూడా మనకు చాలా దొరుకుతున్నాయి ఈ భజగోవిందానికి సంబంధించి. 1-2 చూద్దాము. ఇలాగా అంటే లోకంలోకి వచ్చినటువంటి నా ఉద్దేశంలో కనీసము ఒక 20-30 గేయ సంపుటాలు వచ్చినాయి వీటి మీద. భజగోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుయీకరణే. మూఢ బుద్ధి గలవో మానవుడా ఎప్పుడు డుక్రుయీకరణే అంటూ వ్యాకరణమును వల్లెవేస్తవా, మరణకాలము మరి వస్తే నిన్నా డుక్రుయి రక్షిస్తుందా. భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఇలా ఈ గేయాలలో వచ్చినటువంటి ఏ 10-15 మందో చేశారు. తర్వాత ఇంకొకటి ఉదాహరణ చెప్తాను. యావద్విత్తోపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరి దేహి
వార్తా కోపిన పృచ్ఛతి గేహే. దీని అనువాదం చూడండి. వినుమరి ధన సంపాదన వరకే, వినుమరి ధన సంపాదన వరకే, బంధుమిత్ర పరివారము ప్రేమము, వృద్ధాప్యమున శిథిల శరీరము, శక్తిహీనమైనప్పుడు గృహమున నిన్నడిగే వారెవ్వరూ ఉండరు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ విధంగా ఇట 31 శ్లోకాలకి ఇలాంటి గేయ రూపంలో వచ్చినాయండి. కానీ ఇక్కడ మనకు పిల్లలు వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియాలు. మరి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పిల్లవాడు కొరకని చెప్పేసి ఆలోచించి వారు ఏం చేశారంటే ఆ పిల్లల్లో ఈ భావన నాటుకొని మేము ఈ గోవింద నామస్మరణం చెయ్యాలి, చేస్తూనే గోవిందుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఎంత దుర్మార్గులంటే ఈ మనమేమో గోవులను రక్షించండ్రు గోవింద అని అన్నాం కదా, గోభూమిని రక్షించడం అని కదా. ప్రచారం చేసిన విమతస్థులు అంటే ఈ వైదిక సనాతన ధర్మం మీద దెబ్బ కొట్టాలనుకున్నటువంటి వాళ్ళు గోవులను కోసి విందు చేసుకునేటటువంటి వాళ్ళని కరపత్రం పంచారండి. గోవింద అంటే అర్థం ఏంటంటే గోవులను కోసుకొని విందు చేసుకునేవాడు గోవిందులు అని. ఎన్ని ఉగ్రభాష్యాలు చేయాలి ఈ దేశం మీద, ఈ ధర్మం మీద, ఈ జాతి మీద, ఈ సంస్కృతి మీద. కాబట్టి భగవద్గీతను వేదాలు అడవి మనుషులు మాట్లాడేటటువంటి మాటలు అనేటటువంటి విధంగా ఉగ్రభాష్యాలు చేశారు. ఈ జాతిని శక్తివంతంగా ఉండకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఈ జాతి సంస్కృతి అనేది దెబ్బగొట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఎన్నో చేశారు. కాబట్టి విదేశీ చరిత్రకారులు కూడా ఆ విధంగా రాశారు. కాబట్టి ఇవాళ మన చరిత్ర మనం తెలుసుకోవాలి, మన తత్వం మనం తెలుసుకోవాలి, మన ధర్మం మనం తెలుసుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఆ విధంగా ప్రపంచ శాంతి కలగాలి. చూడండి, ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న సమావేశం పెడితే ఓం దేవశాంతి, ఆపశాంతి, ఓషధే శాంతి, సర్వే దేవాశాంతి అని ఒక 14 మంత్రాలు ఉన్న యజుర్వేదంలోని అది చెప్తామే. పోనీ ఏది అనం ఓం శాంతి శాంతి శాంతి. మనం కోరేది ఏంటి? ప్రపంచమంతా శాంతి కోరుతున్న దేశం ఒక్కటేనండి భారతదేశం. ఇవాళ యుద్ధోన్మాదంతో ప్రపంచం అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భంగా అడుగడుగున చిన్న కార్యక్రమం చేయని అమ్మాయికి ఇంట్లో పుట్టినరోజు చేసినా కానీ చివరిలో ఓం శాంతి 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 అంతే. ఆ తర్వాత కాటికి వెళ్ళినా కానీ అక్కడ కూడా మంత్రం అయిపోయిన తర్వాత ఓం శాంతి శాంతి శాంతి. భోజన మంత్రం అయిపోయిన తర్వాత కూడా ఓం శాంతి శాంతి శాంతి. ఇంత గొప్ప శాంతిని కోరినటువంటి దేశం, ధర్మం ప్రపంచంలో ఇంకేది లేదండి. కాబట్టి భజగోవిందంలో నీవు భౌతిక జీవనం వైపుగా పరిగెత్తకు, ఆధ్యాత్మిక జీవనం వైపుగా రావాల్సింది అని చెప్పి ఆదిశంకరులు అందించినటువంటి చాలా సరళమైన సంస్కృతంలో సులభంగా తత్వం తెలిసేటటువంటి విధంగా అందించారు. కాబట్టి దాన్ని మనం అధ్యయనం చేద్దాం. ఈ ఒక అభిరుచి ఒక దాని వల్ల కలిగితే శంకరుల యొక్క మహాభాష్యాన్ని కూడా మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. గీత సంబంధించి త్రిమతాచార్యులు భాష్యం రాశారండి భగవద్గీతకు. ముగ్గురు కూడా 3 రకాలుగా, అద్వైతంతో ఒకరు, విశిష్టాద్వైతం ఒకరు, ద్వైతంతో ఇంకొకరు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు. ఈ మూడింటిని కలిపి సమన్వయం చేస్తూ రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ సమన్వయంతో మనము ముందుకు వెళ్ళాలి. ఏ షణ్మత స్థాపనాచార్యునిగా, భారతదేశం యొక్క సంఘటన శక్తి నిర్మాతగా మన కళ్ళ ముందు నిలిచేటటువంటి కేవలం 32 సంవత్సరాలు మాత్రమే బతికినటువంటి స్వామి ఎంత అందించారు అని అంటే వేల కోట్ల సంవత్సరాలకు సరిపోయేంత సాహిత్యాన్ని, ధార్మిక సాహిత్యాన్ని మనకు అందించారు ఆదిశంకరులు. ఆ కారణంగా దేశం సంఘర్ష శక్తితో నిలబడ్డది. అందువల్ల మనం విదేశీయుల పాలనలోకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఇలాంటి ఆధ్యాత్మిక శక్తులు మనల్ని శక్తిమానుగా తయారు చేస్తాయి. పిరికి మ్యాన్లుగా తయారు చేయకుండా అలా శక్తిమానుగా తయారు చేసే సాహిత్యాన్ని ఆహ్వానిద్దాం, చదువుదాం, చదివి మననం చేసుకుందాం, ఆచరిద్దాం అని చెబుతూ దేవుడు ఎవరు అని అనిర్వచనీయమైన దేవుడి మీద నిర్వచించారు, ఈయన చేశారు. ఇవన్నీ కూడా ఛందస్సుకు లొంగని గేయాలు, గీతాలు, పద్యాలు ఏవో ఆయన మనసులో మాట అంచెలవారు. ఈ పుస్తకాన్ని తొలి పాఠకులు వారు పుస్తకాన్ని చాలా మెచ్చుకున్నారు. పుస్తకావిష్కరణ అనే బాధ్యత అప్పగించారు. నేను ఈ పుస్తకం అచ్చుకానప్పటి నుంచి రచయిత రాస్తున్నప్పటి నుంచి కూడా నేను చదివాను. అంచెల పార్థసారథి గారు పెద్ద డాక్టర్ గారు, పేరు మోసిన పెద్ద డాక్టర్ గారు.
నేడు ఒక కవిగా కూడా పేరు గడిస్తున్నారు. ఇందాక మనం గీతాలు అవి చూసాం. మొదట్లో దైవపూరితంగా గేయాలు రచించారు. తనలోని సర్వదేవ సమానత్వాన్ని సమాజానికి అందించారు. సంగీత సాహిత్యాలలో తనదైన ముద్రగల గేయాల్ని గీతమందారాలుగా మార్చి హృదయానందం కలిగించారు. ఇప్పుడు ఇదిగో ఈ తన భావాలు సరళంగా ఛందస్సుతో ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా సమాజానికి ఉపయోగపడే సత్యాక్షరాలు వచన గీతాలుగా ప్రవచించారు. ఇవి గీతావాక్యాల్లా నీతి ప్రబోధాలుగా అందించిన రసాత్మక వాక్యాలు, రిథమిక్గా నడిచిన ఈ వచన కవితాత్మక సందేశాలు. కొన్ని రోజుల్లో ఇందులో ఏవో కొన్ని పదాలు సామెతల్లా తెలుగు వాళ్ళ నాలుకలపై నిలిచిపోతాయి, కొటేషన్లలా చలామణి అవుతాయి అనిపించింది ఈ రచన చదువుతుంటే. ఇవి డాక్టర్ గారి హృదయ స్పందనకి సున్నితానువాదాలు, వారి స్వచ్ఛ సమాజ స్వప్నానికి సాక్షాత్కారాలు, పాఠకుల సత్ప్రవర్తనకి ప్రేరకాలు. భావి తరపు బాలల నుంచి నేటి యువత నుంచి ఆ జ్ఞాపకాల ప్రోగులు మన వయోవృద్ధుల వరకు అందరినీ దృష్టిలో ఉంచుకుని అందరికీ మార్గోపదేశం చేసిన బంగారు అక్షరాలు, అక్షరాల సాక్ష్యాలు. అంచెల వారి ప్రతి అక్షరం భవిష్యత్ కాల గమనానికి సువర్ణ పుష్ప మార్గాలు అవుతాయని విశ్వసిస్తూ డాక్టర్ గారికి జయోస్తు. ఈ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకుని ఆచరించే వారికి శుభమస్తు. చాలా బాగా చేశారు పిల్లలందరూ. ఫోటోలు ఉంది. రైమ్స్ చెప్తున్న సమయంలో ఒక మంచి పుస్తకం వచ్చింది. పుస్తకాన్ని ఆవిష్కరించే వ్యక్తి, దాన్ని ఆచరిస్తున్న వ్యక్తి. మామూలుగా ప్రవృత్తి పుస్తకాలను గేయాల్ని రాస్తున్నటువంటి డాక్టర్ పార్థసారథి గారిని మనందరం కూడా మన చప్పట్ల చేత అభినందించాలి. ఇవాళ సాహిత్యంలో కృషి చేస్తున్న వాళ్ళు కూడా చేయలేనటువంటి గొప్ప పని చేస్తున్నారు. వారి పితృమూర్తులు ఎక్కడున్నా ఈ సభని చూస్తూ వారిని పుత్రుల్ని ఆశీర్వదిస్తారు. ప్రాణి లోకంబు సంసార పతితమగుచు అవనిపై పుట్టి గిట్టని వాడు కలడే వాడే పో నరుడు ఎవ్వాని జన్మంబు వలన వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు అని. పుట్టిన ప్రతివాడు చస్తాడు, అలా చావని ప్రాణి జీవి ఏది ఉండదు. కానీ ఎవరు పుట్టినట్టు అంటే ఎవరి జన్మము వలన ఆ వంశానికి పేరొస్తుందో అతడు ఒక్కడే పుట్టినట్టు లెక్క. సో వారి నాన్నగారి పేరు మీద ఈ ట్రస్ట్ పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు అభినందించాలి. ముఖ్యంగా సమయం తక్కువ ఉంది. ఈ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ నేను చాలా కొన్ని 50-60 సభల్లో ఈ ఆవేదనను వెలిబుచ్చుంటాను. 1834లో మెకాలే మన దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి మనకి దరిద్రం పట్టుకుంది. ఇవాళటికి కూడా 80 సంవత్సరాలు దాదాపుగా మనం స్వాతంత్రాన్ని పొందినా కూడా ఇప్పటికీ స్కూళ్ళల్లో మొదటి రోజు ఆ నర్సరీలోనో ఎల్కేజీలోనో వెళ్ళంగానే చెప్పేటువంటి గొప్ప విద్య ఏది అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు, జానీ జానీ ఎస్ పప్ప, బాబా బాబా బ్లాక్ షీపు, రెయిన్ రెయిన్ గో అవే ఇలాంటివి. నేను వృత్తిరీత్యా లెక్చరర్ని కాబట్టి గత 35 సంవత్సరాలు మొదటి క్లాస్లో అడుగుతాను, మీరు కూడా ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చారు కదా, ఎల్కేజీ యూకేజీలో మీరు ఇలాంటి రైమ్స్ చదువుకున్నారు కదా, ఈ 15 ఏళ్లలో మీకు ఎక్కడైనా పనికొచ్చిందా ఈ రైమ్? మీరు ఏదైనా ఎలక్యూషన్ కాంపిటీషన్లోనో ఎస్ఏ కాంపిటీషన్లోనో యాజ్ మెన్షన్డ్ ఇన్ బాబా బాబా బ్లాక్ షీప్ అని ఎక్కడన్నా కోట్ చేశారా? లేదు సార్. ఇంకెప్పుడైనా పనికొచ్చిందా? లేదు సార్. ఇంకెప్పుడైనా గుర్తు తెచ్చుకునేటువంటి అవకాశం ఉందా? లేదు. మరి ఎందుకు విద్యావేత్తలు ఇప్పటికీ అలాంటి ఎన్నడూ పనికిరాని ఎప్పుడూ ఉపయోగపడని రైమ్స్ని నేర్పిస్తున్నారో నాకైతే తెలియదు. విద్యావంతులు దీన్ని ఆలోచించాలి అని ఆవేదన చాలా సభల్లో చెప్పేవాడిని. కొంతమంది ఇంగ్లీష్ ప్రొఫెసర్ని అడిగాను, సార్ దీని వెనక ఏమైనా ఉద్దేశం ఉందా, సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా, ఇలాంటి రైమ్సే నేర్పిస్తే పిల్లలు గొప్పగా అవుతారని.
ఏం లేదండి అని. మనకి తెలుగులో ఇతర భాషల్లో చాలా గొప్ప సాహిత్యం ఉంది. వేమన శతకం కావచ్చు, సుమతి శతకం కావచ్చు, నృసింహ శతకం కావచ్చు. మనకి ఎన్నో శతకాలు చాలా గొప్ప నీతిని నేర్పుతాయి. తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని చెప్పుంటే పెరిగిన తర్వాత తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకి పంపకుండా పిల్లలు ఆగుతారు. కానీ మనం అలాంటివి ఏవి కూడా చిన్నప్పుడు నేర్పినవే జీవితం అంతా గుర్తుంటాయి. మనం ఏం చేస్తున్నామంటే పీజీ తర్వాత నీతులు చెప్తున్నాం. అందుకే వాళ్ళు కూడా నీతులు చెప్తున్నారు, ఆచరించట్లేదు. అందుకోసం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ మనం ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక్కటి విజ్ఞాపన, డాక్టర్ గారు పుస్తకం రాశారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ తాత వయస్సు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ మనమలకి, మీ పిల్లలకి వీలైతే ఒకవేళ చిన్నవాళ్ళు ఉంటే పిల్లలకి ఈ రైమ్స్ని డాక్టర్ గారు వాటిని దాదాపు ఈబుక్గా కూడా తయారు చేశారు. ప్లస్ వాటికి యానిమేషన్ స్టోరీస్ కూడా మనం ఒక 4-5 ఇక్కడ చూసాం. అలాంటివి స్కూళ్ళల్లో నిర్బంధంగా మనము ఆ స్థానంలో బాబా బాబా బ్లాక్ షీప్, నాయనా నాయనా నల్లగొర్రె తీసేసి మనం ఇలాంటి నీతి కలిగినటువంటి రైమ్స్ని కనుక చెప్పిస్తే, ఇంగ్లీష్ చెప్పొద్దు అనట్లేదు, కానీ ఇంతకుముందు శర్మ గారు చెప్పినారు కాబట్టి చెప్తున్నాను. నేను ఒక స్కూల్ని 4 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. ఇప్పటి పిల్లలకి రైమ్స్ అన్నీ వస్తాయి, ఎందుకంటే వేరే స్కూల్తో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి రైమ్స్ రావని చెప్పలేం. కానీ ఒక 40 సుమతి వేమన శతక పద్యాలు ప్రతి పిల్లవాడికి నేర్పించాం. ఒక 15-20 సంస్కృత శ్లోకాలు పంచతంత్రం లాంటి వాటిల్లో విద్య గొప్ప గురించో, ప్రయత్నం గొప్ప గురించో, మనకు ఆత్మస్థైర్యం ఎంత గొప్పదో చెప్పేటువంటివి నేర్పిస్తున్నాం. వాళ్ళకి సోమవారం లింగాష్టకం, శివాష్టకం చదువుతారు, మంగళవారం హనుమాన్ చాలీస చదువుతారు, బుధవారం గణేష పంచరత్నం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుతారు, గురువారం గురువాష్టకం, గురుపాదికా స్తోత్రం చదువుతారు, శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారు, శనివారం ఘంటసాల గారు గానం చేసినటువంటి 108 భగవద్గీత శ్లోకాలని వాళ్లకు చెప్తున్నాం. ఎక్కడ తల్లిదండ్రులు చాలా ఆనందపడుతున్నారు. పిల్లలకు మీరు ఏ పిల్లవాడిని కదిలించినా 1వ తరగతి పిల్లవాడు మినిమం 100 శ్లోకాలు చెప్తాడు. దాంతో ఒక స్పష్టత వస్తుంది. మన సంస్కృతిలో ఈ శ్లోకాలు చదవడం వల్ల వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ రావు ఇన్ ఫ్యూచర్. వాక్కు స్పష్టత వస్తుంది. అది పలికినటువంటి వాడికి ఏ భాష కూడా కష్టమైంది కాదు. ఇంతటి గొప్ప అమూల్యమైనటువంటి సైన్స్ని వదులుకొని మనం పిచ్చివాళ్ళలాగా ట్వింకిల్ ట్వింకిల్ వెంబడి పడుతున్నాం. ఇంతమంది పెద్దవాళ్ళ మధ్య నేను మాట్లాడడం సమంజసం కాదు. కానీ నా అనుభవాలను చెప్పాలి అంటే శివ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. చెన్నైలో మాకు ఇప్పటి పరిచయం కాదు, 30 సంవత్సరాల క్రిందట ఆయన పరిచయం చేసి సామవేదం షణ్ముఖ శర్మ గారిని మీట్ అయ్యాము. ఆ తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారు నేను కలిసి నేను డాన్స్ కోరియోగ్రాఫ్ చేస్తే ఆయన గంగావతరణం నృత్య నాటిక రాశారు. అది మొన్ననే ఈ మధ్య కూడా ప్రదర్శించడం జరిగినది. సో ఆ విధంగా శివతోటి నాకు అనుబంధం చాలా పాతది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఋషిపీఠం ప్రోగ్రాం కోసం అప్పుడు చేసిన గంగావతరణం తర్వాత మళ్ళీ ఈరోజు ప్రణామం టీవీ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉంది. శివ నాకు సాంగ్స్ అవి ఇచ్చి ఏదైనా తీసుకోండి అంటే నాకు అన్ని సాంగ్స్ నచ్చాయి. అన్నీ చాలా బాగున్నాయి. ఎంత అద్భుతంగా ఉందంటే మ్యూజిక్ కానీ అందులో ఉండే ప్రతి మాట కానీ ఎంత టచింగ్గా ఉందంటే కృష్ణుడితో చూస్తుంటే అలా బృందావనంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఏమని పొగడెద్దును అని స్వామివారిని చూస్తుంటే అక్కడ తిరుపతి గర్భగుడిలో నుంచొని స్వామివారిని చూసి అడుగుతున్నట్టుగా అనిపించింది. అలా ప్రతి పాట, శివోహం అన్నది కానీ, ప్రణామం అద్భుతం ఒక్కొక్క పాట. ఇప్పుడు నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే దీనికి మ్యూజిక్ అనేది అందులో ఆర్ట్గా ఒక డాన్స్ మూమెంట్స్ లాగా కొంచెం ఇదంతా ఉంది కదా, డాన్స్ శివుణ్ణి అవన్నీ చేసినాయి. అది ఎవరో కాదు, శివ అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. శివాని మీలో ఇంతకాలం ఉందని నాకు తెలియలేదు అని ఇప్పుడే అంటున్నాను. అదేలాగా ఈ బుక్లో ఎంత బాగున్నాయి అవన్నీ చిత్రాలు ఎంత అందంగా చిత్రీకరించారు. ఆయనలో ఇంత కళ ఉందని బయటికి అసలు ఇన్ని సంవత్సరాలు తెలియలేదు. శివ రియల్లీ గాడ్ బ్లెస్ యూ. లైక్ చాలా ఇంత అద్భుతమైన కళ ఉంది, ఇన్నాళ్ళు బయటికి తీసుకురాలేదు. ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు కమ్ అవుట్. కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం జై శ్రీరామ. అందరూ అనండి, జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి. నేను ఫీల్ అవుతానని అన్నారు కదా మీరు ఫీల్ అయ్యానండి. నేను ఫీల్ 4987 నాది కాదు. దానికి పేమెంట్ ఇస్తారా? 4987 రెడ్ కారు దారికి అడ్డంగా ఉందట, ఎవరిదో దయచేసి. అందరికీ నమస్కారం. మనం గుర్తుపెట్టుకుని మన తర్వాత తరాల వాళ్ళకి కూడా నేర్పించవలసిన ముఖ్యంగా 3 స్లోగన్స్. ఈ 3 దానివల్ల ఏమిటంటే మన జీవితం విలువ తెలుస్తుంది, మన జీవితం ప్రయాణం విలువ తెలుస్తుంది, మన జీవితం లక్ష్యం విలువ తెలుస్తుంది, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. ఇవి ఏవీ తెలియకుండా ఈ లోకానికి సరదాగా వచ్చిపోవడం కోసం రాలేదు, తిరిగి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం వచ్చానన్న విషయం కూడా తెలుస్తుంది. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది జై శ్రీరామ, జై శ్రీరామ. ఎందుకు జై శ్రీరామ అని గుర్తుపెట్టుకోవాలి? మామూలుగా మనకు అవసరం లేకపోతే మన పక్కింట్లో ఎవడున్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యం మిత్రులారా, చెయ్యం. అలాంటిది ఎప్పుడో త్రేతాయుగంలో రాముడితో ఇప్పుడు ఏం అవసరం ఆయనతో? కొన్ని పొలిటీషియన్ ఎప్పుడన్నా ఫ్యూచర్లో అవసరం వస్తుందని ఓ రిలేషన్ మెయింటైన్ చేయడానికి? అంటే ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకున్నామంటే దాని అర్థం జీవితం అంటే సుఖంగా బతకటం కాదు, లగ్జరీగా బతకటం కాదు, కంఫర్టబుల్గా బతకటం కాదు, ధర్మంగా బతకడం అని కుటుంబ సమేతంగా ఆచరించి ప్రపంచానికి ఉత్తమ జీవన విధాన మార్గం అంటే ఇది అని చూపించాడు. కాబట్టే జై శ్రీరామ. రామో విగ్రహవాన్, ధర్మం అనగానే రాముడు గుర్తొస్తున్నాడంటే ధర్మం లేకపోతే అది జీవితం కాదు, ధర్మం లేకపోతే అది జీవితం కాదు, ధర్మ మార్గంలో ప్రవర్తించకపోతే అది జీవితం కాదు. అంటే ఎవడికి ఉపయోగపడకుండా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ ఉనికిని గుర్తు చేసుకుంటూ ఎవడు నిన్ను తలుచుకోకుండా బతికితే అలాంటి వాడిని ఉద్దేశించి మహాకవి శ్రీశ్రీ అంటాడు, నీది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని. అన్ని సకల చరాచర ప్రాణి కొట్టి పుడుతోంది గిడుతోంది. మన మనుషుల గురించి ఒక్కళ్ళ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఉన్న కాలంలో మనిషి ఎలా బతికుండాలంటే మన ఆప్షన్స్, మన ప్రజెన్స్ ఎలా ఉండాలంటే మన ఆప్షన్స్లో కూడా మన తలుచుకునేట్టు ఉండాలి. అది ప్రజెన్స్ అంటే. అలాంటి అరుదైన వ్యక్తి నా జీవితంలో తారసపడిన వ్యక్తి, దైవ సమానుడు. స్నేహం అంటే ఇది. కొంతమంది స్నేహాలని మాత్రమే మనం ఆయన మా జీవితంలో పరిచయం కావడం అంత ఒక భాగ్యం అని ఫీల్ అవుతామని చూడండి, మీ పరిచయ భాగ్యం వలన అని. అలాంటి నా భాగ్యం కొద్దీ నా జీవితంలో ప్రవేశించిన ఒక మహానుభావుడు, ఒక మానవతావాది. ప్రారంభంలోనే ఎవరో ఒక పెద్ద ఆయన అన్నారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని చెప్తుంది గీత.
అంటే కోట్ల మంది జనాల్లో ఏ ఒక్కడో జ్ఞానం కోసం ట్రై చేస్తాట. అలా ట్రై చేసే కొన్ని వందల మంది, వేల మందిలో తిరిగి ఏ ఒక్కడో ఫైనల్గా మిగులుతాట. ఒక్కడే గాంధీ కావచ్చు, ఒక్కడే వివేకానంద కావచ్చు, ఆ ఒక్కడే త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు. నా జీవితంలో ఇప్పుడు నేను ఉదాహరణగా చెప్తున్న వారిలో ఈ కార్యక్రమ కర్త మహానుభావుడు అంచెల పార్థసారథి గారు. బతికుండగా తల్లిదండ్రులు ఎంతమంది చూసుకుంటున్నారో పెద్ద ప్రశ్నార్థకం. ఊరూరా వృద్ధాశ్రమాలు వెలిసిపోతున్న నేపథ్యాల్లో దుర్మార్గులైన కొడుకుల సంతతి రోజు రోజుకి పెరుగుతున్న, వాళ్ళకి మాకు టైం లేదు, వాళ్ళని చూసుకునే టైం లేదు అని వృద్ధాశ్రమాల కోసం వెతుకుతున్న వాళ్ళకి అంచెల పార్థసారథి గారు లాంటి మహాత్ములు ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే, వాళ్ళ నాన్నగారి పేరుతో సుబర్ణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో తండ్రిని గుర్తు చేసుకోవడం. ఆత్మావై పుత్రనామాసి అనే వేదం చెప్తుంది. అంటే ఎలాంటి కొడుకు రూపంలో అంటే అందరు తండ్రులు బిడ్డలను కంటారు. కానీ ఏ తండ్రి ఆదర్శమైతే, ఏ తండ్రి లక్ష్యమైతే, ఏ తండ్రి సంస్కారం అయితే, ఏ తండ్రి తనకు పంచిపెట్టిన జ్ఞానం అయితే తిరిగి ప్రపంచానికి ఇచ్చేయాలనుకుంటాడో తండ్రి పేరుతో, తన పేరుతో కాదు. ఈ భారతదేశం చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఇందులో స్వార్థం ఎక్కడ ఉండదు. మహానుభావుల్లో నేను అనేది ఉండదు. భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే కొత్తగా ఏమీ రాదు, రెండు పోతాయి. నేను మన జీవితం అనే డిక్షనరీలోంచి నేను అనేది పోతుంది. నేను అంటే ఈగో. రెండవది నాది అనేది పోతుంది. నాది అంటే మమత్వం, అటాచ్మెంట్. ఈ రెండు పోవాలి, ఈ రెండు పోతాయి, ఈ రెండు పోవాలి. ఎందుకు పోవాలంటే శాశ్వతం కాదు కాబట్టి. యదృశ్యం తన్నస్యం. అలాంటిది వెళ్ళిపోయే లోపల ప్రపంచానికి తిరిగి ఏమి ఇచ్చామని ఆలోచిస్తే తన దగ్గరికి వచ్చిన అసలు ఆయన వైద్యనారాయణుడు, గేయ కవి, ఆధ్యాత్మికవేత్త, ఇన్ని కలిపి ఒక మనిషిలో ఉండటం అనేది కాస్త టైం దొరికితే అన్నమయ్య ఎప్పుడో ఒక మాట అంటారు, సృష్టికి మూలం శబ్దం, శబ్దానికి మూలం ఓంకారం, ఓంకారం పరమాత్మ స్వరూపం అని గ్రహించి తన నాల్క పైన తాండవించిన, తన నాల్క పైన జన్మించిన ప్రతి అక్షరాన్ని పదంగా మలిచి, పదాలని కీర్తనలుగా మలిచి, ఇదంతా నీ ప్రాపర్టీనే, నాది కాదు, నేను తోలుబొమ్మని, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలవి. ఈ మొత్తం 32,000 సంకీర్తనల పుష్పాలు నువ్వు లేకపోతే లేవివి, అంతా నీ నుంచి వచ్చింది, తిరిగి నా అకౌంట్లో వేసుకోవటం అనేది దుర్మార్గం, ఇదంతా నీదే అని ఆయన పాదాల దగ్గర సమర్పించిన, ఆయన స్ఫూర్తిగా తీసుకునే తర్వాత కాలంలో త్యాగయ్య, పరమ భాగవత మౌని వరససి విభాకర సనక సనందన దిగీస సురకింపురుష కనక కశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక. ఎందరో మహానుభావులు అంటాడు కానీ ఈయన పేరు లేదే ఆ లిస్టులో. ఈయన పేరు ఉండాలి కదా. 5 రూపాయలు దానం చేసి 5 లక్షల పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేసే ఈ రోజుల్లో తన పేరు ఉండాలి కదా ఆ కీర్తనలో, ఎందరో మహానుభావుల లిస్టులో. మనకి మహానుభావుడు ఆయన, మరి ఆయనకి అలాంటిది. ఇందాక కసిరెడ్డి వారు చెప్పినట్టుగా అసలు ఇలాంటి కార్యక్రమాలకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తే ఏం ఉపయోగం? 50-60 ఏళ్ళు దాటి వచ్చిన వాళ్ళు వస్తే ఏం ఉపయోగం? ఎవరి వల్ల ఎవరు మారితే దేశం మారుతుందో, ఎవరు మారటం వల్ల, ఎవరు జ్ఞానాన్ని నేర్చుకోవటం వల్ల. పుస్తకాల్లో విద్య మాత్రమే ఉంది మిత్రులారా, జ్ఞానం లేదు. పుడుతూనే తోసేసాం వాడిని. స్కూల్లోకి తోస్తే ఇందా నుంచి పెద్దవాళ్ళందరూ చెప్తున్నది అదే, రైమ్స్ చెప్తున్నారు. బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్. దానికంత బొట్స్ ఉంటే మన పిల్లలకి ఎందుకు? హాట్ క్రాస్ బన్స్ 1 a penny 2 a penny హాట్ క్రాస్ బన్స్. రేపు భవిష్యత్తులో తేడా వస్తే ఈ బళ్ళ మీద బన్స్ పెట్టుకుని తోసుకుంటూ అమ్ముకోవడమే నీ బతుకుని భయపెట్టడమా వాణ్ణి? మనం ఏం చెప్తున్నాం? బాల్య దశ నుంచే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే.
సంస్కృత శ్లోకం చెప్తే మతం గురించి మాట్లాడినట్ట దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను ఇలాంటి వేదికల మీద నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకునే పాయింట్ ఏంటంటే, దయచేసి తల్లిదండ్రులారా మీ పిల్లలతో మీ విలువైన సమయాన్ని, అంతకంటే మీ విలువైన బిడ్డలతో రోజుకి అట్లీస్ట్ ఒక గంట కేటాయించాలి. ఈ గంట నైతిక విలువల ప్రబోధానికే కేటాయించాలి. ఈ గంట మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటో వాడితో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ గంట భారతదేశపు వైభవాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి. ఎందుకు ఈ దేశానికి ఇంత గొప్ప పేరు వచ్చిందో ప్రపంచం అంతా. భగవద్గీత గొప్పదని మనం గొప్పదనుకుంటే గొప్ప విషయం కాదు మిత్రులారా. మన బిడ్డ మనకి బాగానే ఉంటుంది. ఈ దేశం గొప్పదని, భగవద్గీత గొప్పదని, ఇందులో ఉన్న వాంగ్మయం, భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదని చెప్పింది ఎవరో తెలుసా మిత్రులారా? భారతీయులు కాదు. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డర్స్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, వీళ్ళు చెప్తున్నారు భగవద్గీత గురించి. మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. అమెరికాలో, న్యూజెర్సీలో, శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత కోర్సు మ్యాండేటరీ. డూ యు నో? ఆ కోర్సు పేరు జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ కోర్సు పేరు జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. భగవద్గీత అక్కడుంది, ఇక్కడుందే. భారతీయత రోజు రోజుకి, భారతీయత నేతి బీరకాయలో నెయ్యంతని వెతుక్కున్నట్టుగా, తెలుగు వాళ్ళలో తెలుగంతని ఎంతుందని వెతుక్కుంటున్నట్టుగా, భారతీయతలో భారతీయ తత్వం ఎంతుందో వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్న కారణంగా, మన కంటి ముందే ఇవన్నీ కనిపిస్తున్న కారణంగా, ఇందాక పెద్దవాళ్ళు మాట్లాడారు సనాతన ధర్మం అని. చిన్న చిన్న పదాలకు అర్థం తెలుసుకుని పిల్లలకి చెప్తూ ఉండేది. కర్మ అంటే ఏంటో తెలియాలి వాడికి, పుణ్యం అంటే ఏంటో తెలియాలి, పాపం అంటే ఏంటో తెలియాలి, ధర్మం అంటే ఏంటో తెలియాలి. ధ్రియతే అనేన ఇతి ధర్మ. సర్వజనామోదయోగ్యమైన కర్మ, సర్వజన శ్రేయోదాయకమైన కర్మ పేరే ధర్మం. నువ్వు ఏ పని చేస్తున్నా అవతల దాన్ని పరిశీలించేవాడు సూపర్రా, ఇలాగే చేయాలి, అద్భుతం అని అనగలిగితే, దేశ కాల జాత్యాదులకి అతీతంగా అనగలిగితే దాని పేరే ధర్మం. ప్రపంచంలో మిగతావన్నీ మతాలు, అందులో డౌటే లేదు. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇతి ధర్మ. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించడం వల్ల నీకు సుఖం కలుగుతుందో, ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం. ఇది తెలియాలి పిల్లలకి. లేకపోతే ఏం చేస్తాడు వాడు? స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు? కాలేజీకి వెళ్ళి ఏం చేస్తాడు? ఉద్యోగానికి వెళ్ళి. అంచెల పార్థసారథి గారికి నేను ఎలా కనెక్ట్ అయినా తెలుసా మిత్రులారా? ఒక వ్యక్తి ఆప్షన్స్లో ఆ వ్యక్తి మాట్లాడుకుంటే దానికి వాల్యూ ఉండదు. ఆ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ మాట్లాడాలి. ఇలా ఆయన గురించి మాట్లాడడం కోసం మేము వచ్చాం. ఒక పేషెంట్గా ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రిస్క్రిప్షన్ అంతా రాస్తే, ప్రిస్క్రిప్షన్కి ఆ ఫైల్ అంతా చదివే నేను. ఆ ఫైల్ మీద ఆయన ప్రింట్ చేసిన మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవితంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిట్లో కంటే చివరి వాక్యం నాకు బాగా నచ్చింది. మీరు స్పిరిచువల్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మారల్ హెల్త్, వీటన్నిటితో పాటు స్పిరిచువల్ హెల్త్ కూడా కలిగి ఉండాలి. ఆయన ప్రిస్క్రిప్షన్లో మెయిన్ పాయింట్. ఇవాళ డాక్టర్లు 100 మందులు రాసి చివరిలో యోగా కంపల్సరీ అని ఎలా చెప్తున్నారో, వీటన్నిటితో పాటు మెంటల్ హెల్త్, మారల్ హెల్త్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే స్పిరిచువల్ హెల్త్. బీ స్పిరిచువల్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. ఏమీ లేకుండా ఏమి ఎదిగేస్తావురా? జీవితం గురించి ఏమీ తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఇవాళ పెళ్ళిడికి వెళ్తున్నాం, టైం అంతా వేస్ట్. సంవత్సరం తిరిగే లోపల వాళ్ళు కలిసి ఉంటారో డిపార్ట్ అయిపోతారో తెలియదు, జీవితం విలువ తెలియదు. మీరు రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తారు? ఇంట్లో ఉంటే దాని పేరు ఫ్యామిలీ, బయటకు వస్తే దాని పేరే సమాజం. సమాజం విడిగా ఉండదు. అందుకని మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిల్ మాం వేత్తి తత్వతః. కోట్ల కొద్ది జనాల్లో ఏ ఒక్కడో జ్ఞానం కోసం ట్రై చేస్తాడు. వాడు మనం ఎందుకు కాకూడదు? అది ఇచ్చే సందేశం ప్రపంచానికి. ఆయనకేదో డబ్బులు ఎక్కువై, సరదా ఎక్కువై, అక్షర సత్యాలు ఏంటనే జీవితాన్ని మధించి, రంగరించి, జీవితాన్ని అవపోసన పడితే అందులోంచి వచ్చినవి. అంటే దట్ మీన్స్ ఆయన రోజుకి 15 గంటలు ప్రాక్టీస్ చేస్తే మిగతా 7-8 గంటలు ఇదే పని మీద ఉన్నాడు అనమాట ఆయన.
ఆయన జీవితాన్ని ఆయన దిస్ ఇస్ మై పర్సనల్ అంటాడు. మాటకి ఎవడ లాగిలంపగా కొట్టండి ఎవడ దిస్ మై పర్సనల్ లేదు ప్రపంచంలో. మొత్తం అఫీషియలే రోడ్డు మీదకి వస్తున్నావు, ఏ మాట్లాడుతున్నావో ప్రపంచం వింటూ ఉంటుంది. అందుకని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళల్లో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా స్ఫూర్తిదాయకంగా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకో అరగంట మాట్లాడితే బాగుండు, ఇంకో గంట సేపు నీతో స్పెండ్ చేస్తే బాగుండును అని అనిపించుకోకుండా జీవితం గడిపితే ఎందుకురా జీవితం? మాటకెంత విలువ ఉంది. ఆ విలువలు సర్వనాశనం చేయడానికి మోస్ట్లీ దేవుడు మనల్ని పరీక్షించడానికి ఈ వెబ్ నుంచి ఇవన్నీ తోసుకుంటూ మన దగ్గరికి రాగలిగే సత్తా వీడిలో ఉందా లేదా అని పరిశీలించడానికే ఒకదాన్ని సృష్టించాడు. అదే సోషల్ మీడియా అని అనిపిస్తుంది నాకు ఇవాళ. ఎంత చెత్తో! ఎవడన్నా ఇవాళ ప్రశాంతమైన మొహంతో నవ్వుతో కనిపిస్తున్నాడంటే వాడి చేతిలో మొబైల్ లేదని, వాడి కొంపలో టీవీ లేదని అర్థం. నేను దాదాపుగా 18 దేశాలు తిరిగాను స్వామి, భగవద్గీత ప్రచారకర్తగా. నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడతానంటే, నేను నా దేశం వేరు కాదు. నా దేశానంటే నేను ఊరుకోలేను, నా తల్లిదండ్రులంటే నేను ఊరుకోలేను, నా సంస్కృతి అంటే నేను ఊరుకోలేను. భగవద్గీత అంటే టక్కన తిరుగుతాను నేను వెనక్కి. అదే నేనే అది. దీన్నే తాదాత్మ్యత అంటాం. ప్రీవియస్లీ వర్క్డ్ విత్ ఈనాడు యాజ్ అ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ ఐ వాజ్ ఫిల్మ్ ప్లేబ్యాక్ సింగర్ ఫర్ తెలుగు అండ్ కన్నడ ఫిల్మ్స్. వందల వేల పాటలు పాడుతూ వెళుతూ ముందుకు వెళుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్లోంచి నన్ను నేను తవ్వుకుంటే బయటపడింది ఏమిటో తెలుసా మిత్రులారా? తవ్వుకుంటే బయటపడిన ముత్యం ఏమిటో తెలుసా? ఒక అత్యద్భుతమైన సెంటెన్స్. జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైటైన్మెంట్, ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము. ఎందుకు పుట్టావో తెలుసుకోవాలి. పర్పస్ లేకుండా ఏం బతుకుతావురా? పర్పస్ లేకుండా బతికితే నీ మీద నీకే విలువ ఉండదు. ఇంకా తల్లిదండ్రులకు ఏం విలువిస్తావు, భార్యకి ఏం విలువిస్తావు, బిడ్డలకు ఏం విలువిస్తావు? మా భగవద్గీత ఫౌండేషన్ ఆఫీస్కి ఎంతోమంది వస్తుంటారు, కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు. అసలు నా మార్గం భగవద్గీతోపదేశం కదా, ఈ కౌన్సిలింగ్ ఏంటి పిచ్చెక్కిపోతుంటుంది. ఏం పెర్వర్షన్స్ అంటే దాని అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు విలువలంటే ఏమిటో బిడ్డలకు చెప్పడంలో ఎక్కడో మిస్ అవుతున్నారు మిత్రులారా. అవన్నీ అక్షర సత్యాల్లో కనిపిస్తాయి, ఒకసారి చదవండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారమ్మ మృంగబోడు. ఇవే జీవిత సత్యాలు. మనం మెట్ట వేదాంతం అని ఒకటి చెప్తూ ఉంటాం చూడండి. పోయేటప్పుడు ఏం కట్టుకుపోవురా? నిజమే, ఏ లౌకికమైన సంపాదనలు ఏవైతే ఉన్నాయో స్థిరచరాస్తులన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ భగవద్గీత ఒక విషయం చెప్తోంది మిత్రులారా. భగవద్గీత ఒక విషయం చెప్తోంది. లౌకికమైనవన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతావు, కానీ నీతో పాటు మళ్ళీ జన్మకి నీతో పాటు తీసుకువెళ్ళే ఒక ప్యాకేజ్ ఒకటి ఉందని భగవద్గీత చెప్తుంది. ఏమిటో తెలుసా ప్యాకేజ్? అది శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాసయాత్. వాయువు పరిమళములను వాని స్థానము నుండి కొనిపోవునట్లు జీవుడు ఒక శరీరం వదిలిపెట్టి తర్వాత జన్మలోకి వెళుతున్నప్పుడు తనతో పాటు ఒక ప్యాకేజ్ తీసుకువెళ్తాట. ఏమిటా ప్యాకేజ్ అంటే, ఇంద్రియములు, మనస్సు, మీరు చేసే కర్మల తాలూకు ఫలితం వాటికి గట్టిగా పట్టుకుని ఉంటుంది. వాడు అందుకని అలా పుడతాడు. మాకు అటేడు తరాలు ఇటేడు తరాలు, మా ఇంట్లో కవులే లేరండి, వీడికి ఆ కవిత్వం ఎలా వచ్చిందో మాకు అసలు తెలియట్లేదు అంటాను చూడండి. ఎలా వచ్చింది వాడికి? మా ఇంట్లో అందరం మాంసం తింటామండి, కానీ మా పిల్లవాడికి మేము రెడ్డీస్ అండి, లేదా మీ కాపులు అండి, మేము కమ్మవాళ్ళం అండి. కానీ వీడు దేనైనా చంపడానికి ప్రయత్నిస్తే వాడు ఏడుస్తుంటాడు, వాడు మాంసం తినడు. ఏంట నేచర్ ఏంటి? ఏంట స్వభావం ఏమిటి? ఏంట లక్షణం ఏమిటి? ఏంటి కర్మ సిద్ధాంతం ఏమిటి? ఇవన్నీ తెలుసుకుంటే జీవితం ఎంత గొప్పగా గడపచ్చో అర్థమవుతుంది మిత్రులారా. లైఫ్ అంత విలువైంది. మామూలుగా మనం చూడండి, భగవద్గీత లోపలికి వెళ్తే లోతులు తెలుస్తాయి. లైఫ్ డిక్షనరీ అది. మేము భగవద్గీత మీదే భగవద్గీతలోకి వచ్చే ముందు మేము కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసాం. ఏది చేస్తే అది శాశ్వతంగా ఉంటుందో అది చెయ్యాలి. ఇప్పుడు ఏది శాశ్వతమో మనకి ఎవడు చెప్తాడు?
తిరుగుతున్నాం. మీరు ఎప్పుడైతే లోకం కోసం ఆలోచించడం మొదలెట్టండి, మీ మార్గంలోకే వస్తూ ఉంటాడు, ప్రవేశపెడుతుంటాడు పరమాత్మ గొప్ప గొప్ప వాళ్ళని. మీరు జస్ట్ ఇమాజిన్ లేరు, మీరు ఇమాజిన్ చేయలేరు. అది డిస్కషన్కి అతీతం అది. అలా నా జీవితంలో మహానుభావులు ఇది చేస్తే నీ జీవితం సెటిల్ అవుతుంది నాన్న, లోకం పంట పండుతుంది అని ఒక మహానుభావుడు చెప్తే చాలామంది చెప్తారు బుర్రకెక్కద్దు, అది కూడా సంస్కారం. అది ఏమై ఉంటుంది అంటే భగవద్గీత. ఎందుకు వై భగవద్గీతే అంటే వేదవ్యాస మహర్షిని అడిగారు, స్వామి సనాతన ధర్మానికి సిలబస్ అనంతం కదా, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇగో భగవద్గీత, ఇది కాక ఇతిహాసాలు, ఒక జీవిత కాలంలో ఇవన్నీ చదివి అర్థం చేసుకునే అవకాశం ఉంటుందా స్వామి? కన్ఫ్యూజ్ చేయకండి మమ్మల్ని, ఏదో ఒక్కటి చెప్పండి అంటే మహాత్ముడు అన్నాడు, గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మ వినిశ్రుత. అంత కన్ఫ్యూజన్ ఎందుకు నాన్న? ఒక సందర్భం చూసుకుని సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన కర్తవ్య బోధ దివ్య సందేశమైన భగవద్గీత ఉండగా ఇతర శాస్త్రాలతో పని ఏమి? అదొక్కటి చదువు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. లైఫ్ సెటిల్ అంటే ఇది అర్థం, మోక్షమే లైఫ్ సెటిల్మెంట్ అంటే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. ఎంత గొప్ప శ్లోకం ఇది! ఎవడరా దీన్ని మత గ్రంథం అంది? మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే, ధర్మం అంటే సార్వజనీనమైనది, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మిగతావన్నీ మతాలు. మతాలకు ఒక దుర్లక్షణం ఉంది, మతాలకు ఒక జబ్బు ఉంది. అదేమిటంటే మీరు వేరు మేం వేరు. రెండో మాట, మీకంటే మేం గొప్పవాళ్ళం, అందుకని కన్వర్ట్. ఈ కన్వర్షన్, డైవర్షన్, పెర్వర్షన్ ఏమీ లేవు ఇక్కడ, ఓన్లీ డైరెక్షన్స్ మాత్రమే. మన సిద్ధాంతం ఏమిటో తెలుసా? మనందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే. ఇది కదా సిద్ధాంతం అంటే. అందుకనే భగవద్గీత కర్మ ప్రబోధ సిద్ధాంతం ఇది, కర్మాచరణ సిద్ధాంతం ఇది, సర్వజనామోద యోగ్యకరమైనది. ప్రపంచంలో ఎవడైనా అణుబాంబు టెస్ట్ టైంలో ఓపెన్ హ్యామర్ అనేవాడు అణుబాంబు టెస్ట్ టైంలో 1945 జూలై 16 అక్కడ అతను భగవద్గీతను గుర్తు చేసుకున్నాడు. అతను దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భా సదృశీ సా స్యాత్ భాస్తస్య మహాత్మనః. చెప్పినవాడు ఎవడో తెలుసా? ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప కృష్ణుడు ప్రదర్శించిన విశ్వరూప ప్రకాశముతో పోల్చవచ్చును. అంతటి పరమాత్మ జీవాత్మ అయిన అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనందరికీ బోధించిన లైఫ్స్ లెసన్స్ పేరు భగవద్గీత. ఒకసారి చదవడం ప్రారంభించండి. ఇందాక బంగారు తల్లి, నీ పేరేంటి తల్లి? అది ఎలా వచ్చింది ఆ సంస్కారం? వందే మాతరాన్ని, వందే మాతరం అంత అత్యద్భుతమైన దేశభక్తి గేయాన్ని కాంగ్రెస్ పార్టీ మన కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా దాపరికాలే లేవు. ఈ దేశాన్ని నాశనం చేయటం ఎవడి సెల్ఫిష్నెస్ వాడిదే. ఈ దేశంలో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు ఎవరు కాదు మిత్రులారా. బయట వాడెవడో ఈ దేశాన్ని దోచుకోవడానికి రకరకాల మార్గాలు. ఒకడేమో ఇందాక మహాత్ములు చెప్పారు మెకాలే, వాడి స్వార్థం వాడిది. దాంతో మన పుస్తకాల్లోంచి మీరు చూడండి, బాబా బ్లాక్ షీప్ అని మాట్లాడాడు. ఆ ప్లేస్లో ఏముండేది గతంలో? అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. ఇది కదరా జ్ఞానం అంటే. అలా ఇందులో దుర్గాదేవి ఉందని ఇలా పెడితే ఈ మాట కనుక అంటే ఒక మతం వాళ్ళు హర్ట్ అవుతారని, హర్ట్ అనే వాళ్ళు గెట్ అవుట్ అనాలి కదా. వాళ్ళని అనలేదు మనం. హిందువుల కంటే గంగి గోవులు ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. ఈ గంగి గోవుల కారణంగా, ఈ మనస్తత్వం కారణంగా భారతదేశానికి పూర్వ వైభవం తెచ్చిపెట్టే ప్రయత్నంలో అసలు ఆలోచనే విరమించుకున్నారు భారతీయులు. కార్యక్రమం ప్రారంభంలో అనుకున్నాం, ఆ మహానుభావుడు తండ్రి పేరుతో కనుక ఆ మహాత్ముడు సుబ్బన్న గారి
సంస్మరణ సభ ఇంత పండిత పామర జన మనోరంజకంగా జ్ఞానప్రదాయినిగా ఇవాళ ఇంత అద్భుతంగా జరుగుతోంది అంటే ఎంత సంస్కారం ఇచ్చింటాడు. బాల్య దశలో వేశాడు కదా సీడ్ ఆయనకి, పార్థసారథి గారికి. ఆయనలో ఇంకా గొప్ప విషయం ఏమిటంటే పేషెంట్లో ఉన్న ఆర్తిని చూస్తాడు తప్ప ఆయన జేబును చూడడు, వెనకున్న మనసు చూస్తాడు. చాలామంది డాక్టర్లు కూడా మనకంతా తెలుసు. ప్రపంచం మొత్తం కరోనా సమయంలో సర్వనాశనం అయిపోయిన సమయంలో సహాయం చేయడానికి ముందుకు రావాల్సిన ఒకే ఒక్క ఇండస్ట్రీ అసలు కోట్లాది డబ్బు సంపాదించేసింది, మెడికల్ ఇండస్ట్రీ. ఎంత దారుణమో చూడండి. సేవలో ముందుండవలసిన ఇండస్ట్రీ అలాంటి టైంలో ప్రాణాలకు కూడా తెగించి ఆయన కరోనా టైంలో అక్కడ సీట్లోనే ఉన్నాడు. ఆయన దేవుడంటే కర్మణ్యేవాధికారస్తే, పని చెయ్యి. కర్మ అంటే పని, పెద్ద పెద్ద పనులకే. అందుకని పిల్లలకి చెప్పాలి, చిన్న చిన్న మాటలే చెప్పేయాలి. కర్మ అంటే వర్క్. అసలు వర్క్ ఎలా చేయాలో చెప్తోంది భగవద్గీత మాత్రమే చెప్పగలదు. ఒక పని చెయ్యి, ఒక పని స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసినప్పుడు పని నువ్వు, పని నువ్వు, పని చేసేవాడు ఇద్దరూ కలిసి అలా అండర్స్టాండింగ్లో అలా ముందుకు వెళుతూ ఉంటారు. అలా పని వేరుగా నువ్వు వేరుగా ఉంటారు. పనిని అర్థం చేసుకుంటూ ముందుకు అలా వెళుతూ ఉన్నప్పుడు పనికి చేరువై, పని సైకాలజీకి, పని నేచర్కి చేరువై వెళుతూ చివరికి పనే నువ్వైపోవాలి. ఇంకా అక్కడ నువ్వు అనేది ఉండదు, పనే. దాని యోగం అంట. యుజ్యతే ఇది యోగం అంటే కలయిక, పనితో తాదాత్మ్యత. ఆఫీసులో చూడండి, ఇద్దరుంటారు. ఒకడేమో వాచి చూసుకుంటూ పనిచేస్తాడు, ఒకడే నేను లేకపోతే కంపెనీ ఏమైపోతుందో అన్నట్టుగా పనిచేస్తాడు. రెండోదే యోగం. ఇది బిడ్డలకు నేర్పించగలిగితే పని చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత సారాంశం అంతా నేను ఆ మహా వ్యక్తిలో చూశాను. పని చేస్తే స్వార్థం లేకుండా చెయ్యి, పని చేస్తే లోకశ్రేయస్సు కోసం చెయ్యి, పని చేస్తే దైవార్పణ బుద్ధితో చెయ్యి, పని చేస్తే పద్మపత్రమివాంభస, తామరాకును నీటి బిందువు అంటని రీతిగా చెయ్యి. పని చేస్తే ఎవరు నిన్ను కన్నారో వాళ్ళకి గొప్ప పేరు తెచ్చేలా చెయ్యి. పని చేస్తే ఏ దేశం నిన్ను కందో ఆ దేశం గుర్తుపెట్టుకునే పద్ధతిలో చెయ్యి. పని చేస్తే చేస్తున్న కాలంలో దీనికోసమే నేను పుట్టాను అనే తాదాత్మ్య భావనతో చెయ్యి. పని చేస్తే ఒకప్పుడు నువ్వు నేల రాలిపోతే నిన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ వీడు కారణ జన్ముడు రా, వీడు దీనికోసమే పుట్టాడు అని అనిపించుకునేలా చెయ్యి. ఇలా ప్రపంచంలో ఎవడన్నా చెప్పగలడా? భగవద్గీత తప్ప. ఇది కర్మ సిద్ధాంతం. దీన్ని పార్థసారథి గారు ఇచ్చే నేను ప్రారంభించినట్టుగా పార్థసారథి గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫైల్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆత్మీయుడు అనుకున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్నేహితుల్లో 3 రకాలు. ఒకళ్ళు క్లాస్మేట్లు, రెండో వాళ్ళు గ్లాస్మేట్లు, మూడో వాళ్ళు సోల్మేట్స్. నాకంటే చాలా పెద్దవాడు ఆయన వయస్సులో, కానీ జ్ఞానాధికుడు. నా జీవితంలో అత్యంత ఇద్దరు కలవటం వల్ల పర్పస్ ఆఫ్ మీటింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. పర్పస్ అనేది చాలా గొప్ప మాట మిత్రులారా. పర్పస్ ఆఫ్ లివింగ్, పర్పస్ ఆఫ్ బర్త్, పర్పస్ ఆఫ్ లైఫ్. ఒక వ్యక్తి మనకు జీవితంలోకి వచ్చాడు అంటే పెళ్లి రూపంలో కానీ, స్నేహితుడి రూపంలో కానీ, ఏ రూపంలో అయినా దాని పర్పస్ చాలా చాలా పాజిటివ్గా ఉండాలి. బీ పాజిటివ్. అంత బాధ్యత కూడా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, పిల్లలకి ఏం నేర్పించాలంటే మీరు ఏ స్కూల్లో చదివారో అదే స్కూల్కి జీవితంలో ఏదో ఒక రోజున చీఫ్ గెస్ట్గా ఆహ్వానింపబడే స్థాయికి మీరు ఎదక్కపోతే అది ఎదిగినట్టు కాదు నాన్న. టార్గెట్ పెట్టుకోండి. ఏ తల్లిదండ్రులకైతే పుట్టావో, ఇప్పుడు మీరందరూ చప్పట్లు కొడుతున్నవాడు ఎవడో తెలుసా? మా అమ్మాయే, మా అబ్బాయే అని కంట తడి పెట్టుకుని వాళ్ళు వెనక వరుసలో చప్పట్లు కొడుతుంటారే, అది గివింగ్ బ్యాక్. ఇవే చెప్తాయి, ఇంతకంటే పెద్దవేం చెప్పవు. మాతృదేవో భవ అంటే అదే అర్థం, తైత్తరీయోపనిషత్తు. పితృదేవో భవ, నాన్న దేవుడు, అమ్మ దేవత. ఆచార్య దేవో భవ, జ్ఞానం పంచిపెట్టేవాడు దేవుడు. అతిథి దేవో భవ, లోక జ్ఞానాన్ని ఇంటికి వచ్చి పంచిపెట్టేవాడు దేవుడు. ఎందుకు దేవుడు అన్నారంటే, దేవుడితో పోల్చారంటే దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉండాలి, అందుకని దేవుడితో పోల్చారు.
దేవుడి క్యారెక్టర్ అంటే ప్రత్యక్షమైన దేవుడు మానవుని ఉద్దేశించి నీకేం కావాలని అడుగుతాడు కానీ ఆల్ ది వే నేను చాలా కష్టపడిన దూరం వచ్చాను మరి నాకేమిటి అని అడగడు. దేవుడు అంటే ఇచ్చేవాడని అర్థం. మనిషి కూడా సమాజం నుంచి తీసుకునే స్థితి నుంచి తిరిగి ఇచ్చే స్థితికి ఎదిగితే నువ్వే దేవుడు, నరుడే నారాయణుడు, మానవుడే మానవోత్తముడు. అది పార్థసారథి గారు చేస్తున్నారు. ఆయన విలువైన జీవితాన్ని ప్రతిరోజు ప్లాన్ చేసుకున్నాడు. ఆయన సగం పేషెంట్లకి, సగం సొసైటీకి, అంతే. ఇంకెంత సంస్కారమో తెలుసా? నేను ఈ స్థాయికి రావడానికి కారణం, ఇంత టైం కేటాయించడానికి కారణం నా మనశ్శాంతికి హేతువై, నా స్ఫూర్తికి హేతువైన ప్రదాత నా భార్య అని క్రెడిట్ అంతా ఆవిడకి ఇచ్చాడండి. ఇది కదా సంస్కారం అంటే. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. అది ఈ మహానుభావులను కలిస్తే అర్థమవుతుంది మనకు. అలాగే వాళ్ళకి ఈ వేదిక మీద ఆ శిఖర స్థాయి గేయ కవి మా ఆత్మీయ మిత్రులు బ్లిమ్ గారు ఇందాక వేదిక ప్రారంభిస్తూ కూడా చెప్పారు, ఒక వేదిక మీద ఉన్న మహానుభావులకి అని. ఖచ్చితంగా వీళ్ళు మహానుభావులే కాదు, మహాత్ములు కూడా. మహాత్ముడని ఎవరంటారో తెలుసా అండి? ఎవడైతే తన జీవితం తన వ్యక్తిగతం కాదనుకుని లోకార్పణ కోసమే బాల్య దశ నుంచి సిద్ధపడతాడో వాడు మహాత్ముడు. ఎవరిని పడితే వాడిని అనకూడదు. అలాగే డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, ఆయన ఏదైతే జీవితంలో ఆయన గొప్ప పాఠాలు నేర్చుకున్నారో, స్వార్థరహిత ఉత్తమ సమాజం ఏర్పడాలంటే అందుకు ఖచ్చితంగా స్కూల్సే మీకు పంపించాం కదా, ర్యాంకులు చిచి నాన్ సెన్స్. అది జ్ఞానం పెంచడం కోసం ప్రయత్నించండి. ర్యాంక్ రాకపోయినందువల్ల నష్టం లేదు. వాడి స్టామినా ఏమిటో తెలియదు. ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ తప్పాడు, సో వాట్? సచిన్ టెండూల్కర్ 10th కూడా పాస్ అవ్వలేదు, సో వాట్? అక్కినే నాగేశ్వరరావు 5వ తరగతి కూడా పాస్ అవ్వలేదు, సో వాట్? వీళ్ళు ర్యాంకుల వల్లే పేరు తెచ్చుకున్నారా? కాదు. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం అంటాం. ప్రతి మనిషికి, ప్రతి జీవికి, మనిషి కూడా కాదు, భగవద్గీత మనిషి గురించి మాట్లాడదు, ప్రాణి గురించి మాట్లాడుతుంది. మానవ సేవే మాధవ సేవని దీర్ఘం పెట్టి మాట్లాడతాను చూడండి. అట్లాంటి ఐడియాలజీ ఎవరికన్నా ఉంటే దులిపేసేయండి, ఫస్ట్ ఎరైజ్ చేసేయండి. పరమాత్ముడు అంగీకరించడు. పరమాత్ముడి సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఈక్వల్. కాబట్టి మనిషి మాత్రమే, నేను మాత్రమే అని అనుకుంటే అహంకారం. అది నీకు ఎక్స్ట్రా ఒకటి ఇచ్చాడు, నువ్వు చేసుకున్న ఎన్నో జన్మల సుకృతం వల్ల నీకు జ్ఞానం అనేదేదో ఇచ్చాడు. ఆ జ్ఞానంతో కనిపించని పరమాత్మని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం నీకు ఇచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఆలోచించు. పరమాత్మ సృజనలో ఏర్పడిన 84 లక్షల రకాల జీవరాశుల్ని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, ఎలా ఇష్టపడుతున్నావో, ఎలా గౌరవించుకుంటున్నావో మిగతా ప్రాణికోటిని కూడా అలా గౌరవించినప్పుడు మాత్రమే పరమాత్మ ఆశీస్సుకు అర్హుడు అని చెప్తోంది గీత. అట్లా ఈ హిందూయిజం, ఇందాక చెప్పారు, హిందూ శబ్దం పురాణాల్లో ఇతిహాసాల్లో ఎక్కడో లేకపోయినా కూడా సనాతన ధర్మం. నిజానికి శర్మ గారు చాలా పరమ కిరాతకుడైన దుర్మార్గుడు అన్నమాట. ఎందుకంటే కంచం ముందుకి నన్ను తోసే టైంలో నన్ను మీ ముందుకు తోయటం అనేది దుర్మార్గం. 2 నేను డయాబెటిక్, 2 ఆయన అసలు పార్థసారథి గారు ఎంత బోళా మనిషి అంటే, నాకు హార్ట్ అటాక్ వచ్చిందన్న విషయం మీకు ఎందుకు చెప్పాలండి? ఆయన అంత అంటే నిరంతరం, అంటే ఒక దశలో నేను ఇంత షార్ప్గా నేను చెప్పడానికి కారణం, నా వాక్ ఇంత స్ట్రైట్గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా మిత్రులారా? సనాతన ధర్మం, హిందూయిజం అని మాట్లాడుతున్నప్పుడు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. కారణం ఏమిటో తెలుసా? జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటాం, జై శ్రీకృష్ణ అంటే జై శ్రీకృష్ణ అంటున్నాం, భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై అంటున్నాం. వేటిని కాపాడుకోలేని దుస్థితిలో హిందువులు ఉండటం అనేది దుర్మార్గం మిత్రులారా, దుర్మార్గం. పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి 26 మంది టూరిస్టులని నువ్వు హిందువా అని అడిగి మరీ చంపేస్తే ఒక్క హిందువు రోడ్డు మీదకి రాలేదే. ఒక్కొక్క స్వామీజీకి కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటే ఒక్క స్వామీజీ రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించలేదే. హిందూయిజం బతికుందా, చచ్చిందా? హిందువులు జీవించి ఉన్నారా, మరణించి ఉన్నారా? సీరియస్గా ఆలోచించండి ఒకసారి.
మీ నాన్న అంటే ఊరుకుంటున్నారా? మీ అమ్మనంటే ఊరుకుంటున్నారా? నీ ప్రాపర్టీ మీద ఎవడన్నా కన్నేస్తే ఊరుకుంటున్నాడా? నిందేమన్నా అంటే ఊరుకుంటున్నారా? హిందూయిజం అనే సనాతన ధర్మాన్ని అంటే ఊరుకుంటున్నారేమిటి? అంటే సీరియస్లీ ఇది 100% నాది అని అనుకోవట్లేదన్నమాట. మరి గుడికి ఎందుకు వెళ్తున్నారు? యాక్టింగ్. లలితా సహస్రనామ పారాయణలు ఎందుకు చేస్తున్నారు? యాక్టింగ్, ఒక టైంపాస్. సీరియస్గా ఇందులో సీరియస్నెస్ ఎంత ఉందో ఒక్కసారి ఆలోచిస్తే సనాతన ధర్మం ఎలాంటి దుస్థితిలో ప్రపంచంలో క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి మిత్రులారా, ఇస్లాం కంట్రీస్ ఉన్నాయి, ముస్లిం కంట్రీస్లో కూడా నేను భగవద్గీత చెప్పడానికి వెళితే ఏ కృష్ణ అనగానే పరిగెత్తుకుంటూ స్పీడ్గా స్టేజ్ మీదకి వచ్చేసాడు. నన్ను గోకుతున్నాడు. ఏమిటండి గోకుతున్నారు అంటే, ఆయన ఒక్క నిమిషం అని పక్కకు పిలిచి, సార్ కృష్ణ అని గట్టిగా అడిస్తే, అంటే ఇతర మతాల దేవుళ్ళని కనుక ఇక్కడ మాట్లాడితే మిమ్మల్ని ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన వాళ్ళని ఇద్దరిని బొక్కలోకి నెడతారు సార్. కతార్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది, నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్. మరి ఇక్కడేంటి ఇన్ని మైకులు ఏంటి? చుట్టూతా మీరు పరిశీలించండి, చుట్టూతా 90% హిందువులు ఉండి 5% కూడా ముస్లింలు లేని ప్లేసుల్లో కూడా ఉన్న చర్చి మసీదుల్లో నమాజ్ రోజుకి 5 సార్లు వినిపిస్తున్నా మనం ఏం అనుకోమే. ఎంత గొప్ప దేశం ఇది, వాళ్ళ దేవుని వాళ్ళు ప్రార్థిస్తున్నారు అనుకుంటామే. ఇంతకంటే మానసిక ఔన్నత్యం, సౌహార్దం, సౌశీల్యం, సౌజన్యం ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాడా? ప్రపంచంలో ఎవరినైనా తనలో కలుపుకునేవాడు, ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు భారతీయుడొక్కడే, సనాతన ధర్మీయుడొక్కడే. అలాంటిది సనాతన ధర్మం కలిగిన ఒకే ఒక్క దేశంలో కూడా ఈ ధర్మాన్ని మనం కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఇంకెందుకురా జై శ్రీరామ్? అక్కడ బాధేస్తుంది మిత్రులారా. నాకు ఇంకా వేరే యాక్టివిటీ లేదు, హౌ టు బిహేవ్ లైక్ అని. అందుకనే ఇందాక వేదిక మీద కూడా ఎవరు చిన్మయ స్వామిని ఒక ప్రశ్న అడిగారు. స్వామీజీ మీరేంటి, వై యు ఆర్ డీప్లీ థింకింగ్, వై ఆర్ లుకింగ్ లైక్ దట్ అని అడిగారు ఆయన. ఇది చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారండి స్వామి అని అడిగితే చిన్మయ స్వామి అన్నారండి, హిందువులందరూ సిగ్గుపడాల్సిన విషయం, ఆలోచించవలసిన విషయం. ఆయన ఏమన్నారంటే, ఎస్, యాజ్ యూ అబ్జర్వ్, ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ దట్ హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అన్నాడండి. ఇంతకంటే దారుణమైన స్టేట్మెంట్ ఉంటుందండి మిత్రులారా? హిందువులుగా మార్చడం ఎలా అని సీరియస్గా ఆలోచిస్తున్నానని. వీళ్ళు శతాబ్దాలు దాటిన ఇది రాముడు పుట్టిన భూమే అని మనం నిర్ణయించుకుని, మనకి తెలిసిన అక్కడ గుడి కట్టడానికి ఒక దైవం పంపించిన వాడు ఒక్కడి కారణంగానే కట్టుకోగలిగాం. 500 సంవత్సరాల తర్వాత ఆ మహానుభావుడి పేరు మోడీ. మన ప్లేస్లో మన దేవుడి గుడి కట్టుకోవడానికి హిందూయిజం చచ్చిందా బతికుందా? ఇక్కడ మాట్లాడుతున్నాడు పరమాత్మ ధర్మం అని చెప్పి, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. లే అర్జున, కొజ్జావాళ్ళగా బిహేవ్ చేయకు అన్నాడు కృష్ణుడు. క్లైబ్యం మాస్మగమ పార్థ, క్లీబత్వం వదిలిపెట్టు. క్లీబత్వం అంటే నపుంసకత్వం. ఒక 7 అజ్ఞాతవాసం పేరుతో బృహన్నల క్యారెక్టర్ వేశావు, అది ఇంకా నీ నుంచి వదిలినట్టు లేదు. మేకప్ తీసేయి, వచ్చింది యుద్ధరంగంలోకి. నీచమైన ఈ మనో దౌర్బల్యమును వీడి యుద్ధమునకు సౌచిత్తుడవై లెమ్ము. నాకెందుకు అనుకోవడమే మానసిక దౌర్బల్యం. నేను హిందువునే చెప్పుకోవడానికి సిగ్గు. ఏం కరవరా నాన్న? ఎన్ని పద్యాలు చెప్తే మారుతారు? ఎంతమంది కవులు, ఎంతమంది మహాత్ములు ఈ మైకుల దగ్గరకు వస్తే మాట్లాడతారు. హిందూ ధర్మ ప్రబోధానికి ఇవాళ అసలు ఇన్ని ఛానల్స్ ఇంకెక్కడా లేవు మిత్రులారా. టైంపాస్, బట్ టైంపాస్ అంతే. రాముడి గురించి, సీత గురించి చెప్తాం. వాళ్ళిద్దరి జీవితం నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు 2 ఆలుమగల జంట అట్లున్న ఎప్పుడే సౌఖ్య జీవనము సాధ్యమగును. ఇది భార్యాభర్తల దాంపత్య జీవితం అంటే. హంసతూలికా తల్పాలపైన భోగించవలసిన నేను ఈ యదవ సంబంధం చేసుకోవటం వల్ల కదా నేను నీతో పాటు అడవులకు రావాల్సి వచ్చింది. దీని బదులు రాజమండ్రి సంబంధం చేసుకు వచ్చినా బాగుండేది అనుకోలేదు ఆవిడ.
మనం కంపేర్ చేసుకోవడానికి. ఆ తర్వాత కాలంలో ఒకడున్నాడు, వాడు తండ్రిని చంపేసి తండ్రిని జైల్లోకి పంపించి వాడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అదే పని రాముడికి కూడా అడ్వాంటేజ్ ఉంది, చేయలేదే? వెళ్ళిపోమంటే గెట్అవుట్ అంటే వెళ్ళిపోయాడేంటి ఆయన? పైగా ఆ తండ్రి అనలేదు, తల్లి కాని తల్లి అంది. ఏంటి ధర్మం? ఎంత పవర్ఫుల్ ధర్మం అంటే, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే. యాక్ట్ చేసేవాడికి ఎంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించేవాడికి ఇంకెంత పవర్ ఉండాలిరా నాన్న. వాళ్ళు ఆచరించి చెప్తున్నారు, ఇలా బతకండి రాని. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక అర్జునుడు. పరంతప అంటాడు, శత్రువుల్ని తప్పింపచేయువాడా అని. అనగా అర్జున అంటాడు ఇంకొక చోట. అంటే పాపరహితుడు అయిన ఓ అర్జునుడా. అర్జునుడు క్యారెక్టర్స్ అవన్నీ. మనలందరినీ అలా ఉండమని. వాడు జేడి లక్ష్మీనారాయణ రాలేదు, ఆయన కూడా ధర్మం అంటే ఎవడంటే అట్లా చూస్తాం మేము ఆయన వంక. ఆయన అడిగారు ప్రెస్ మీట్లో, ఎవరో లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, ఉన్న వాళ్ళని కూడా ఉదాహరణ చెప్పుకుందాం. ప్రెస్ మీట్లో అడిగారు, ఏమండి ఫలానా చోట వాళ్ళు ఊరికే ఎక్కడో ఫలానా పేపర్ మీద సంతకం పెట్టమన్నారు, బెయిల్ పేపర్ మీద. వారం రోజుల్లో వాడు వెళ్ళి జైలుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు కదా, వచ్చేస్తారు కదా, మీరు శాశ్వతంగా ఇవ్వట్లేదు కదా. అలా ఒక్క సంతకం పెడితే మీ 10 తరాల పాటు హ్యాపీగా మీకు భార్య ఉంది, మీకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఆనందం కావాలి, వాళ్ళకి లగ్జరీ కావాలి. ఒకప్పుడు అంటే నెససరీ, ఇప్పుడు లగ్జరీ. ఏమైంది చిన్న సంతకం పెడితే అని అంటే, నాగమారుతి శర్మ అనే మహానుభావుడు, జేడి లక్ష్మీనారాయణ అనే మహానుభావులు వీళ్ళు ఏమన్నారో తెలుసా? మైక్ ముందు ప్రెస్లో, ఏంటి డబ్బు తీసుకోమన్నారా, లంచం తీసుకోమన్నారా? మీకు తెలుసా, ధర్మం తప్పితే మరణించినట్టే అన్నారండి వాళ్ళు. ఈ కాలంలో ఈ స్టేట్మెంట్ ఎవడన్నా ఇవ్వగలడా అండి? లౌక్యం పేరుతో ఎన్ని దరిద్ర పనులు చేస్తున్నామండి. వాడెవడో మందుల సామేల్, ఒక ఎమ్మెల్యే, సనాతన ధర్మం గురించి ఎన్ని మాటలు మాట్లాడేశాడో చూడండి. ఆ మంత్రాలు ఎవరికి అర్థమవుతాయి? ఏంటి అందులో బూతులు ఉన్నాయా, ఎవరిని తిడుతున్నావా ఎవరినన్నా అనేసాడు అతను. వీళ్ళు మన ప్రజాపాలకులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. డ్యాన్స్ చేయడం వచ్చు వాళ్ళకి. ఇవాళ డ్యాన్స్ చేస్తే కొన్ని కోట్ల లైక్స్ ఓవర్ నైట్ రావాలంటే ఒక సినిమా పాట చేయండి, నువ్వు అంటావా అని చేయండి, నెక్స్ట్ మినిట్ ఆ బంగారు తల్లి చూడండి, కృష్ణుడి క్యారెక్టర్. నేను మొత్తం ఏడుస్తూ చూస్తున్నా, ఆనంద బాష్పాలతో చూస్తున్నా, తాదాత్మ్యత. ఎందుకని చెప్తుంటాను, శాస్త్రీయ సంగీతం లేదా సినిమా సంగీతం అనేది గుర్తుపెట్టుకో. పిల్లలకి అలా నేర్పిస్తున్న ముందు అసలు వీళ్ళకి శాస్త్రీయ నృత్యం నేర్పించిన తల్లిదండ్రులకి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాం. దాని ద్వారా సంస్కృతికి సేవ జరుగుతోంది. సినిమా పాట అనేది బందర్ లడ్డూ లాంటిది, శాస్త్రీయ నృత్యం అనేది తిరుపతి లడ్డూ లాంటిది. ఈ రెండు రుచిగానే ఉంటాయి. తిరుపతి లడ్డూలో పవిత్రత ఎక్స్ట్రా, అది ఇందులో ఉండదు, పవిత్రత ఉండదు. అందుకని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దానికి. కాబట్టి ఇవాళ శ్రీమాన్ కుంభావ సరస్వతి ఆయన వేదిక మీద ఎప్పుడు మాట్లాడినా మాకు ఒక గొప్ప ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. గొప్ప జ్ఞాన సముపార్జన కోసం మేము పుస్తకాలు తీసుకుని వెళుతూ ఉంటాం. అలాంటి మహానుభావులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే నిమ్ గారు, డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు. ఇంతటి కార్యక్రమాలకి మీరు లక్షలు తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించే యాంకర్లు, ప్రయోక్తలు అక్కర్లేదు. వాళ్ళ వల్ల సభ రంజిల్లదు. ఎవరి వల్ల అంటే ఇగో మా శర్మ గారు తెలుగు మాట్లాడాలి. వ్యాఖ్యాతలకు కావాల్సింది ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద అవగాహన ఉండాలి, భాష ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద విశేషమైన జ్ఞానం ఉండాలి. అన్నీ కలిసిన మహానుభావుడు. పిల్లలకు కూడా ఇందాక వాడు పాప ఇంగ్లీష్ నేర్పుతున్నారు అంటున్నారు చూడండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల చేత, తల్లిదండ్రులారా మీ బిడ్డల చేత మీరు అమ్మ అనిపించుకోండి, మమ్మీ కాదు. మమ్మీ అంటే ఈజిప్టులో ఎండబెట్టిన శవం అని అర్థం.
చూసాం కదా, మమ్మీ 1 మమ్మీ 2. అందుకని మంచి గుమ్మడి కన్నా తెలుగు భాష ఎంత గొప్పదిటంటే శబ్దాన్ని అక్షరబద్ధం చేసే అవకాశం ఒక్క తెలుగు భాషకి మాత్రమే ఉందిట. ప్రపంచంలో ఉన్న అందాలన్నీ ఒక చోట కలబోస్తే అది తెలుగు భాష అయిందంటాడు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి అనే భాషా శాస్త్రవేత్త. ఏమిటా మాధుర్యాలటంటే మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కోత కన్నా, ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. ఇవాళ విడుదలైన ఈ ఈ కసిరెడ్డి గారు చెప్పినట్టుగా తెలుగు వాంగ్మయానికి సంస్కృత వాంగ్మయానికి శంకర జగద్గురు స్థానం చాలా. ఇవాళకి ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే బుర్రలోంచి తీసేయండి. మొదటి జగద్గురువు వేదవ్యాస మహర్షి, రెండవ జగద్గురువు శంకరాచార్య, మొదటి జగద్గురువు కృష్ణం వందే జగద్గురం. దాన్ని కూడా దయచేసి ఆ దరిద్రపు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాసుకుని చదవకండి. ఇంగ్లీష్లో రాసుకుని చదివితే ఏమొస్తుంది? ఏం చదువుతున్నారు? కృష్ణం వండే జగద్గురు అని చదువుతున్నారు, కర్మగద్ది. అది వాడి వండే జగద్గురు కాదురా, లైఫ్ టైం జగద్గురు అని చెప్పాల్సి వస్తుంది. సో మొదటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ, రెండవ జగద్గురువు ఆది శంకరాచార్య, మూడవ జగద్గురువు ఎవరు? వేదవ్యాస మహర్షి. సో వీళ్ళే జగద్గురువులు. భగవద్గీతలో రుద్రాణం శంకరశ్చాస్మి అంటున్నాడు. ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను అని చెప్తున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని మన మధ్యలోకి ఎవరన్నా వచ్చి మన అజ్ఞానంతో ఆడుకునే ప్రయత్నంలో శివకేశవుల భేదం గురించి ఎవరన్నా మాట్లాడితే దయచేసి అంగీకరించకండి. ఎవడో ఒక మహానుభావుడు అన్నాడు, శివుడు కేశవుడికి తేడా లేదు అనే జ్ఞానం నీకు వచ్చినప్పుడే మా ఇంట్లోకి అడుగుపెట్టు, అప్పుడు పాద పూజ చేస్తా అన్నాడు ఆయనకి. సో అట్లా జీవిత ప్రారంభ దశలోనే బిడ్డలకి ఆధ్యాత్మికతని పరిచయం చేసే ప్రయత్నంలో స్వార్థరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో మన బిడ్డల్ని అలాంటి కార్యసాధకులుగా, సమిధలుగా, ఈ దేశం ఉనికిని ప్రపంచ దేశాలు గర్వపడే స్థాయిలో ప్రతి వాడిలోనూ ఒక్కొక్క వివేకానందను సృష్టించగలిగేట్టుండాలి. భారతదేశం ప్రపంచానికి ఆదర్శమై ఇవాళ స్ట్రాంగ్గా నిలబడిందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మోడీ, అందులో సందేహమే లేదు. మోడీ లేకపోతే చాలామంది ఎక్కడో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చదువుతుంటాను, పాపం మోడీకి ఆ సీట్ లేకపోతే అతను ఏమైపోతాడో అని. అతనేమవ్వడు, అతను లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో అని గమనించండి, ఈ దేశం ఏమైపోతుందో అని గమనించండి. అలాంటి వాళ్ళే భారతదేశానికి ప్రధానమంత్రులుగా ఉండేంత స్ఫూర్తిని మన బిడ్డలకిచ్చి మన బిడ్డల్లోంచే అలాంటి నాయకులను తయారు చేసే, నిస్వార్థమైన నాయకులను తయారు చేసే ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై.